సో ఇప్పుడు ఏంటంటే ఒక వీడియోని ఎట్లా ఎడిట్ చేయాలో మీకు చూపిస్తాను. ఓకే, సో ఒక వీడియోని ఎడిట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇన్స్టాగ్రామ్ రీల్ వీడియో అనేది క్రియేట్ చేద్దాం. సో దానికోసం ఇక్కడ సోషల్ మీడియా సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ అనే ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ రీల్ అని సెలెక్ట్ చేసుకుందాం. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక వీడియో అనేది యాడ్ చేద్దాం. ఆ వీడియోని ఎడిట్ అనేది చేసేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఏ వీడియో సెలెక్ట్ చేసుకుందాం అంటే టెక్నాలజీ గురించి ఒక వీడియో తీసుకుందాం. అండ్ ఇక్కడ వీడియోస్ ఆప్షన్కి వెళ్దాం. ఇక్కడ చాలా వీడియోస్ ఉన్నాయి మనకి ఇక్కడ ప్రో వర్షన్లో. లేదంటే నేను టీచ్ చేసింది ఒక ట్యూటోరియల్ అనేది తీసుకుందాం. ఒక వీడియో అనేది తీసుకొని ఎడిట్ అనేది చేసేద్దాం. ఓకే, ఫస్ట్ నేను క్రియేట్ చేసిన వీడియో అని ఉంటుంది కదా, ఆ వీడియో అనేది తీసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే నేను రికార్డ్ చేసిన ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఇక్కడ అప్లోడ్ ఫైల్స్, ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ కనిపిస్తుందిగా, ఈ అప్లోడ్ ఫైల్స్కి వెళ్ళి అప్లోడ్ ఫైల్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ వీడియో ఉంది కదా, ఈ వీడియో అనేది అప్లోడ్ చేద్దాం. సో ఇది అప్లోడ్ అవడానికి కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. ఆల్మోస్ట్ ఇది 100 MB వరకు ఉంది. ఆల్మోస్ట్ 70 to 100 MB సంథింగ్ ఉంది ఈ వీడియో అనేది. సో ఇది అప్లోడ్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఒక ఫ్యూ మినిట్స్ అనేది వెయిట్ చేద్దాం మనం ఈ వీడియో అప్లోడ్ అయ్యేంత వరకు. సో ఇప్పుడు ఇక్కడ చూశారంటే ఈ వీడియో అనేది అప్లోడ్ అయిపోయింది. ఇది ఆల్మోస్ట్ 100 MB ఉంది. నాకు 5 minutes టైం పట్టింది అనమాట అప్లోడ్ అవడానికి. సో అప్లోడ్ అయిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని యాడ్ ఆన్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఏం చేస్తానంటే సెట్ వీడియో బ్యాక్గ్రౌండ్ అని చేసేస్తాను. సో డైరెక్ట్ ఈ వీడియో అనేది యాడ్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, సో నేను ఇక్కడ గ్రీన్ స్క్రీన్ అనేది యూజ్ చేసాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ గ్రీన్ స్క్రీన్ అనేది ఈ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసేయాలన్నమాట ఫస్ట్. సో దీనికోసం ఏం చేస్తానంటే ఈ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బీజీ రిమూవర్ అనే ఆప్షన్ కనిపిస్తుందిగా, ఈ బీజీ రిమూవర్ అని క్లిక్ చేయండి. సో ఇది కొద్ది టైం అనేది తీసుకుంటుంది ఈ ఎంటైర్ వీడియోకి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవడానికి. 66% కంప్లీట్ అయింది. సో ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ ఉంది, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ చూసారంటే ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఈ టేబుల్ కూడా రిమూవ్ చేసేసింది. సో దీన్ని ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ వీడియో అనేది డిటాచ్ చేస్తాను. డిటాచ్ చేసి ఈ క్యాన్వాస్లోకి సరిపోయేటట్టు నేను అరేంజ్ అనేది చేసుకుంటాను. ఓకే, చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఈ టేబుల్ బ్యాక్గ్రౌండ్ అనేది సరిగ్గా కనిపించట్లేదు అనమాట, ఇక్కడ పోయిందనమాట. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఎలిమెంట్ సెక్షన్కి వెళ్ళి ఇక్కడ బ్లాక్ గ్రేడియంట్ అని టైప్ చేస్తాను. గ్రాఫిక్స్ సెక్షన్కి వెళ్తే నాకు ఇలాంటి గ్రేడియంట్ కలర్స్ అనేవి వస్తాయి అనమాట ఇలా. సో ఈ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింది భాగంలో ఇట్లా యాడ్ చేసుకుందాం కొద్దిగా ఇలా. సో ఇక్కడ వరకు యాడ్ చేసుకొని దీన్ని క్రాప్ అనేది చేసుకుందాం. ఇక్కడ నుంచి ఈడి వరకు ఇలా క్రాప్ చేసుకొని ఈడి వరకు పెట్టుకుంటాను. పెట్టుకొని పొజిషన్ అనేది 2 బ్యాక్ అనేది పంపిస్తాను. సో ఇప్పుడు నాకు ఆ టేబుల్ కూడా కొద్దిగా కనిపిస్తుంది అనమాట. సో ఇలా నేను యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇలా. చూసారా? సో ఇక్కడ మళ్ళీ ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకోటి ప్లస్ అని క్లిక్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసిన వీడియో అనేది యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత సో ఈ వీడియోని ట్రిమ్ చేసేద్దాం. ఇట్లా ట్రిమ్ చేసుకోవచ్చు అనమాట ఇలా సెలెక్ట్ చేసుకొని నేను ఓన్లీ ఇది 10 secondsకి ట్రిమ్ చేద్దాం అనుకుంటే ఇట్లా 10 seconds వరకు నేను ఇట్లా వీడియో అనేది ట్రిమ్ చేసుకోవచ్చు. ఓకేనా? లేదంటే ఇంకో విధంగా కూడా మీరు ట్రిమ్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను సెకండ్ క్యాన్వాస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెకండ్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకొని ఈ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా నేను ట్రిమ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారా? ఇక్కడ ఎంతవరకు నాకు ఎన్ని సెకండ్స్ కావాలా, 10 seconds కావాలా, లేదంటే 15 seconds వరకు కావాలా, అట్లా ట్రిమ్ చేసుకొని ఇక్కడ నేను ప్లే చేసుకోవచ్చు. లేదంటే ఇది ఇట్లా మూవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా కనిపిస్తుందా? సో ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. డన్ అని క్లిక్ చేస్తాను. సో ఇంకా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ హైలైట్ అనే ఆప్షన్ ఉంది. ఈ హైలైట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి సో ఇక్కడ మనకి కీ పాయింట్స్ కూడా హైలైట్ చేస్తుంది అనమాట మన కోసం. ఎక్కడెక్కడ మనకి కీ పాయింట్స్ ఉన్నాయి, ఇంట్రొడక్షన్లో ఉందా, లేదంటే కీ పాయింట్స్, వర్డ్ప్రెస్ మెన్షన్స్. సో మనకి ఇక్కడ హైలైట్ కూడా చేసిస్తుంది అనమాట. కీ పాయింట్స్ ఎక్కడెక్కడ కీ పాయింట్స్ ఉన్నాయి అసలు వెబ్సైట్లో, దీంట్లో ఇవన్నీ మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది బ్యాక్ వెళ్తే ఇంకోటి ఏంటంటే ఆటో ట్రిమ్. సో దీంట్లో ఏంటంటే గ్యాప్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, మన ఈ వీడియోలో ఏమైనా గ్యాప్స్ ఉంటే సైలెంట్గా మనం ఏం మాట్లాడుకుని ఉంటే ఆ గ్యాప్స్ అనేది కూడా మనం తీసేస్తాం అనమాట. ఇక్కడ ఆటో ట్రిమ్ అని క్లిక్ చేయగానే ఇది ఆటోమేటిక్గా ట్రిమ్ అనేది చేసుకుంటుంది వీడియోలోకి వెళ్ళి. సో ఇక్కడ ఆటో ట్రిమ్ అనేది అప్లై అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ప్లే చేయొచ్చు. సో ఇప్పుడు ఆటో ట్రిమ్ సెలెక్ట్ చేసుకుంటే సో చెప్పాలంటే ఆల్రెడీ లుక్స్ గుడ్ అని చూపిస్తుంది. ఆటో ట్రిమ్ అంటే ఈ వెబ్సైట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు నేను ట్రిమ్ చేయాలని చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఇది ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ కంటెంట్ అనేది బాగుంది, సో ఇక్కడ నుంచి ట్రిమ్ చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ ఆటోమేటిక్ చూపిస్తుంది. ఇక్కడ డన్ అని క్లిక్ చేయొచ్చు. సో కాకపోతే నేను ఏంటంటే ఇక్కడ ఎడిట్ అని క్లిక్ చేసి ఓన్లీ 15 minutes మాత్రమే, 15 seconds మాత్రమే నేను ట్రిమ్ చేస్తాను. ఓకేనా? 15 seconds అనేది ఇట్లా ట్రిమ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనము ఈ టింట్ కానీ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా వార్మ్త్ ఎంత ఉండాలి డిజైన్లో, ఇక్కడ అడ్జస్ట్ వెళ్తే బ్రైట్నెస్ ఎంత ఉండాలి, ఇలా కాంట్రాస్ట్ ఎంత ఉండాలి, అండ్ హైలైట్స్ కానీ ఇలా చూసారా, హైలైట్స్ ఇట్లా హైలైట్ చేసుకోవచ్చు. ఇలా మన వెబ్సైట్ నా వీడియో అనేది ఇంకా తెల్లగా కనిపిస్తుంది అనమాట ఫేస్ అనేది ఎడిట్ చేసినప్పుడు. సో మళ్ళీ ఎడిట్ అని క్లిక్ చేసి ఇక్కడ హైలైట్స్కి వెళ్తే మళ్ళీ ఒకవేళ షాడోస్ కనిపించకూడదంటే ఇక్కడ మనకు షాడోస్ బ్రైట్ కనిపించాలంటే ఇట్లా డిక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే షాడోస్ కనిపించకూడదంటే ఇట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్, అండ్ కలర్ వైబ్రెన్స్ ఎంత ఉండాలి. ఇక్కడ చూసారా నా స్క్రీన్ టోన్ అనేది చేంజ్ అవుతూ ఉంది. ఇక్కడ చూసారంటే నా స్కిన్ టోన్ అనేది చేంజ్ అవుతుంది. చూసారా? సో వీడియో సింబల్ అనేది ఎక్కడైనా వస్తుంది. సో ఇక్కడ అడ్జస్ట్ చేసి పెడదాం. సో ఇలా వైబ్రెన్స్. సో మళ్ళీ మీకు చూపిస్తాను. ఇక్కడ వార్మ్త్ అయితే ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకోటి టింట్స్. సో ఇది యాజ్ యూజువల్గా ఉంచేద్దాం 0కి. ఇంకోటి బ్రైట్నెస్ డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇట్లా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎంత బ్రైట్నెస్ ఉండాలి, కాంట్రాస్ట్ ఎంత ఉండాలి. సో ఇలా మళ్ళీ ఇంకోటి హైలైట్. నేను హైలైట్ చేయడం వల్ల
ఇంకా గ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే షాడోస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అంటే షాడోస్ అనేది ఇంకా మనకి బ్లాక్ కనిపిస్తుంది అనమాట. ఒకవేళ షాడోస్ కనిపించొద్దు అంటే ఇట్లా ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఇంకోటి ఇది ఫేడ్ ఇన్, ఇట్లా వైబ్రెన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నా స్కిన్ టోన్ అనేది చేంజ్ అవుతుంది వైబ్రెన్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు. ఇంకోటి సాచురేషన్ ఎంత బ్రైట్గా కనిపించాలి చూసారా, ప్రాసెస్. సో ఈ 0నే పెట్టేద్దాం. ఇంకో టెక్స్చర్, సో మన అంటే వీడియోలో ఏదైనా టెక్స్చర్ ఉంటే ఇదంతా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇవంతా మళ్ళీ అంటే రీసెట్ చేసుకోవాలంటే రీసెట్ చేసుకోవచ్చు. ఇట్లా మనం వీడియో అనేది ఒరిజినల్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఈ వైబ్రెన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. సారీ, వైబ్రెన్స్ కాకుండా హైలైట్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. సో అప్పుడు ఫేస్ అనేది కొద్దిగా వైట్గా కనిపిస్తుంది నాకు. సో దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్తే ఇక్కడ మీకు ఆల్రెడీ ఫిల్టర్స్ ఉంటాయి అనమాట, అవైలబుల్ ఫిల్టర్స్. ఆఫ్టర్ గ్లో ఉంటుంది, సోలార్ అని, ఎడ్జ్ అని, ఎపిక్ అని, ఇట్లా డిఫరెంట్ వింటేజ్, బ్లూస్, ఇలా ఆల్రెడీ డిఫరెంట్ మీకు ఆల్రెడీ ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్ కావాలంటే బ్లాక్ అండ్ వైట్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, ఏమొద్దు అనుకుంటే నన్ను సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ వీడియోలోకి వెళ్లే ముందు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాలి. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ఎనేబుల్ అనేది చేసుకోండి. సో నేను ఎప్పుడైనా సరే న్యూ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో నా అప్డేట్స్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఈ వీడియోని కూడా ఇప్పుడే మీరు లైక్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏవైతే టాపిక్ నచ్చిందో ఆ టాపిక్ని కమెంట్ అనేది చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో మీరు లైక్, కమెంట్, షేర్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది. ఇదే మీరు నాకు ఇచ్చే సపోర్ట్ అనమాట. సో నేను ఇంకా ఎక్కువ వీడియోస్ అనేది ఫ్రీగా మీకు చేసి పెడతాను. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను వెబ్సైట్ డిజైనింగ్ పే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఎవరైనా సీరియస్గా వర్డ్ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్ నా మెంటర్షిప్తో, నా గైడెన్స్తో నేర్చుకోవాలనుకుంటే నేను 1-on-1 పే ట్రైనింగ్ అనేది నేర్పిస్తున్నాను. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో ఈ పే ట్రైనింగ్ కోర్స్లో ఏంటంటే బిజినెస్ వెబ్సైట్ అనేది ఎట్లా డిజైన్ చేయాలి స్క్రాచ్ నుంచి వెళ్ళి ఇన్డెప్త్గా నేను ఎవ్రీ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. అండ్ ఆల్సో ఈకామర్స్ వెబ్సైట్ అనేది ఎలా డిజైన్ చేయాలో ఇంకో కోర్స్ అనేది, టోటల్ 2 టైప్స్ ఆఫ్ కోర్సెస్, బిజినెస్ వెబ్సైట్ డిజైనింగ్ కోర్స్ అండ్ ఈకామర్స్ వెబ్సైట్ డిజైనింగ్ కోర్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ బిజినెస్ వెబ్సైట్ డిజైనింగ్లో మీరు సర్వీస్ బేస్డ్ బిజినెసెస్కి వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో స్టార్టింగ్లో ఏంటంటే సర్వీస్ బేస్డ్ బిజినెస్కి బిజినెస్ వెబ్సైట్ డిజైనింగ్ చేయడానికి మీరు మినిమం ఏంటంటే 20,000 నుంచి స్టార్ట్ చేయొచ్చు అనమాట, 6 to 10 పేజెస్ డిజైన్ చేయడానికి. అండ్ ఆల్సో ఒకవేళ మీరు ఈకామర్స్ వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకుంటే ఈకామర్స్ వెబ్సైట్ అనేది అమెజాన్ టైప్ ఆఫ్ వెబ్సైట్, ఫ్లిప్కార్ట్ టైప్ ఆఫ్ వెబ్సైట్, లేదంటే ఆన్లైన్ స్టోర్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో మీకు ఈ కోర్స్లో నేర్పిస్తాను అనమాట. సో మీరు ఏంటంటే మినిమం ఏంటంటే ఈకామర్స్ వెబ్సైట్కి ఏంటంటే 40K నుంచి మీరు ఛార్జ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఎవరికైతే ఈకామర్స్ బ్రాండ్స్ కానీ, క్లాతింగ్ బ్రాండ్స్, షాపింగ్ బ్రాండ్స్, ఎవరైతే షాపింగ్ స్టోర్స్, ఆన్లైన్ స్టోర్స్ ఉంటాయో వాళ్ళకి మీరు హెల్ప్ చేయొచ్చు అనమాట వెబ్సైట్ డిజైనింగ్, ఈకామర్స్ క్రియేట్ చేయడానికి. సో 40,000 దాకా మీరు ఏం చేయొచ్చు. అండ్ ఆల్సో ఎవరైతే ఈ పే ట్రైనింగ్ అనేది తీసుకుంటారో నా గైడెన్స్తో, నా మెంటర్షిప్తో, ఒకవేళ మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తారంటే నేను బోనస్గా ఫ్రీలాన్సింగ్ కూడా నేర్పిస్తున్నాను అనమాట. లైక్ ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మీరు ఎయిన్ చేయొచ్చు అనమాట. సో లైక్ పార్ట్ టైం జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లైక్ ఈవినింగ్ టైమ్స్ కానీ, మీరు రెగ్యులర్ చేస్తున్న జాబ్ కాకుండా మీరు సాటర్డే, సండేస్ కానీ, హాలిడేస్ టైంలో కానీ ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఏం చేయొచ్చు అనమాట. మీరు ఏంటంటే పర్ మంత్ అట్లీస్ట్ 1 or 2 వెబ్సైట్స్ మీరు క్రియేట్ చేసిన 20,000 to 40,000 ఏం చేసే స్కోప్ అనేది ఉంటుందన్నమాట మీకు. సో నేను దీంట్లో ఫ్రీలాన్సింగ్లో ఏంటంటే మీ పోర్ట్ఫోలియో అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి, సోషల్ మీడియా అకౌంట్స్ అనేది ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, కంటెంట్ అనేది ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, అండ్ ఫైవర్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో ఈ ఫైవర్ అకౌంట్ ఏంటంటే మనకు బిగినింగ్లో హెల్ప్ చేస్తుంది అనమాట వెబ్సైట్ డిజైనింగ్ ప్రాజెక్ట్స్ రావడానికి. ఎందుకంటే ఫైవర్లో చాలామంది ఎవరైతే సర్వీస్ కావాలనుకుంటున్నారో వెబ్సైట్ డిజైనింగ్ వాళ్ళ బిజినెస్కి మనకు అప్రోచ్ అవుతారనమాట. అండ్ ఆల్సో మీరు క్లయింట్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అండ్ క్లయింట్స్ని ఏ విధంగా తెచ్చుకోవాలి, సో ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ క్లయింట్స్ని తెచ్చుకున్న తర్వాత వీళ్ళ క్లయింట్స్కి వెబ్సైట్ డిజైనింగ్ సర్వీస్ అనేది ఏం ప్రొవైడ్ చేయాలి, అండ్ క్లయింట్స్ వన్స్ మీకు క్లయింట్ అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఏమేమి క్వశ్చన్స్ అడగాలి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, క్లయింట్ వెబ్సైట్ రిక్వైర్మెంట్స్ బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి ప్రైజింగ్ అనేది ఎట్లా ఇవ్వాలి, అండ్ వెబ్సైట్ డిజైనింగ్ స్కోప్ ఏంటి, ఎన్ని డేస్ పడుతుంది ఒక వెబ్సైట్ డిజైన్ చేయడానికి, సో ఇవన్నీ కవర్ చేస్తాను అనమాట. వెబ్సైట్ డిజైనింగ్ స్కోప్ ఏంటి, ఎన్ని డేస్ పడుతుంది డిజైన్ చేయడానికి, ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరైతే ఈ పే ట్రైనింగ్ నా ద్వారా తీసుకుంటారో 50,000 వర్త్ ఆఫ్ వెబ్ డిజైనింగ్ రిసోర్సెస్ అనేది ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. లైక్ 3,000+ వర్డ్ప్రెస్ థీమ్స్ కానీ, ప్లగిన్స్ కానీ, ఎలిమెంటర్ ప్రీమేడ్ టెంప్లెట్స్, ల్యాండింగ్ పేజ్ టెంప్లెట్స్, ఇవన్నీ మీకు ఫ్రీగా ఇస్తాను అనమాట. మీకు బయట ఇలాంటి పర్చేస్ చేయాలంటే మోర్ దెన్ 50,000 దాకా మీరు పర్చేస్ చేయాల్సి వస్తుంది అనమాట. నేను లాస్ట్ 3 ఇయర్స్లో చాలా ఎలిమెంట్స్ కానీ, ప్రీమియర్ టెంప్లెట్స్ కానీ నేను పర్చేస్ చేశాను. సో ఇవన్నీ మీకు ఫ్రీగా అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా నేను వెబ్సైట్ డిజైనింగ్కి కావాల్సిన చాలా రిసోర్సెస్ అనేది మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. నేను ఓన్లీ 1-on-1 పే ట్రైనింగ్ తీసుకుంటున్నాను. సో ఎవరైతే ఈ 1-on-1 పే ట్రైనింగ్ తీసుకుంటారో అండ్ వాళ్ళకి నా ద్వారా సపోర్ట్ అనేది ఉంటుంది. అంటే వన్స్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు ఎప్పుడైనా మీకు డౌట్స్ వస్తే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా. నేను మీకు డౌట్స్ అనేది క్లారిఫై అనేది చేస్తాను అనమాట. ఎందుకంటే వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకునేటప్పుడు చాలా డౌట్స్ వస్తాయి అనమాట. సో ఈ డౌట్స్ అనేది మీకు బయట ఎవ్వరు
ఫ్రీగా అయితే మీకు డౌట్స్ అనేది క్లారిఫై అయ్యారు. చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. డౌట్స్ అనేది చాలా డౌట్స్ వస్తాయి డిజైన్ చేసేటప్పుడు. సో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలంటే మీరు నా గైడెన్స్ కావాలనుకుంటే యూ కెన్ అప్రోచ్ మీ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆర్ ఎల్స్ కాల్ చేయండి. నేను ఈ కోర్స్ ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు సిలబస్ అనేది మీకు షేర్ అనేది చేస్తాను. సో ఎవరైతే నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇక్కడ వాట్సాప్ లింక్ కనిపిస్తుంది. ఈ వాట్సాప్ లింక్ క్లిక్ చేయగానే ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. కాంటాక్ట్ అంటే కంటిన్యూ చాట్ అని క్లిక్ చేయండి. మీరు డైరెక్ట్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు, లేదంటే ఈ నెంబర్కి కాల్ అనేది చేయొచ్చు. ఇక్కడ నెంబర్ ఉందిగా, సో మీరు డైరెక్ట్ కాల్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ వెబ్సైట్ డిజైనింగ్ సిలబస్ అంటే టోటల్ సిలబస్ తెలుసుకోవాలనుకుంటే ఈ 2 కోర్సెస్కి మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి ఒకసారి సిలబస్ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోండి. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నా గురించి చెప్పాలంటే నా పేరు బాలా సార్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ నేను ప్రొఫెషనల్ వర్డ్ప్రెస్ వెబ్సైట్ డిజైనర్ని. నేను బిజినెస్ వెబ్సైట్ డిజైన్ చేస్తాను, ఈ కామర్స్ వెబ్సైట్ డిజైనింగ్ చేస్తాను, ఆన్లైన్ స్టోర్ క్రియేట్ చేస్తాను అండ్ రెస్టారెంట్ వెబ్సైట్ డిజైన్ చేస్తాను, రియల్ ఎస్టేట్ వెబ్సైట్ డిజైన్ చేస్తాను, గ్రోసరీ స్టోర్ క్రియేట్ చేస్తాను అండ్ ఎడిటెక్ వెబ్సైట్ లైక్ ఈ లర్నింగ్ వెబ్సైట్ కానీ, లేదంటే ఆన్లైన్ కోర్స్ వెబ్సైట్ కానీ లైక్ యూడమీ ఆర్ ఇలాంటి వెబ్సైట్స్ ఉంటాయిగా, ఇలాంటి వెబ్సైట్స్ మీకు క్రియేట్ అనేది చేస్తాను. ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మీ బిజినెస్ కి లేదంటే మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రొఫెషనల్ వెబ్సైట్ డిజైనింగ్ కావాలనుకుంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో చెప్పాను కదా ఎలా అప్రోచ్ అవ్వాలో. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఈ వాట్సాప్ నెంబర్ ఉంది. ఈ వాట్సాప్ నెంబర్ కి డైరెక్ట్ మెసేజ్ చేయండి, లేదంటే కాల్ అనేది చేయండి. సో లేదంటే ఈ వీడియో ఈ నెంబర్ కి అనేది మీరు ఖచ్చితంగా కాల్ చేయండి. ఆర్ఎల్స్ ఇక్కడ balasar.com నా వెబ్సైట్ ని మీరు విజిట్ చేయొచ్చు. సో ఇక్కడ చూసారంటే డైరెక్ట్ కాంటాక్ట్ మీ అని కాల్ చేయండి, లేదంటే కాల్ మీ నౌ. ఈ జస్ట్ ఈ బటన్స్ క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో యాప్ ద్వారా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే ఇలా కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ ఎంక్వైరీ ఫామ్ ఉంది. సో ఇక్కడ మీ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ మీ రీజన్స్ చెప్పి మీరు నాకు సబ్మిట్ అనేది ఎంక్వైరీ ఫామ్ అనేది సబ్మిట్ చేయొచ్చు. నేను మీకు డైరెక్ట్ కాల్ చేస్తాను. ఇంకోటి మీ వాల్యూమ్ అనేది ఎంత ఉండాలి, డిక్రీజ్ చేయాలా, ఇంక్రీజ్ చేయాలా, మళ్ళీ ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఇట్లా మనకి ఆడియో అనేది సపరేట్ ఇట్లా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనమాట. ఈ ఆడియోని కూడా మీరు ట్రిమ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఈ ఆడియో అనేది ఓకే, ఆడియో కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు, లేదంటే స్ప్లిట్ చేసుకోవచ్చు. ఆడియో ట్రాక్ అనేది అడ్జస్ట్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా లేదంటే ఫేడ్ అవ్వాలంటే ఫేడ్ అవుతుంది ఆడియో అనేది. అండ్ మనం అండూ చేద్దాం. సో ఆడియో అనేది ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఆడియోని కూడా ఎడిట్ చేసుకోవాలంటే ఇట్లా ఆడియో అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాల్యూమ్ ఎంత ఉండాలి, స్ప్లిట్ కావాలంటే ఆడియోని స్ప్లిట్ చేసుకోవచ్చు. ప్లే బ్యాక్, వీడియో స్పీడ్ ఎట్లా ఉండాలి, సో ఇట్లా స్పీడ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్లే ఆన్ రిపీట్, ప్లే ఆటోమేటికలీ ఇది డిసేబుల్ చేసుకుంది, ఎందుకంటే మనం ప్లే చేసేంత వరకు అది ప్లే అవ్వదు అనమాట. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేయలేదు నేను ఇంకా. సో ఈ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బార్డర్ స్టైల్ యాడ్ చేసుకోవచ్చు. ఈ బార్డర్ స్టైల్ ఏంటంటే ఇక్కడ చూసారా, ఈ బార్డర్స్కి కార్నర్ ఎడ్జెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నా వీడియో అనేది కొద్దిగా కార్నర్స్ కనిపిస్తుంది మీకు ఇక్కడ ఓకే. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వైట్ యాడ్ చేసుకుంటే ఇక్కడ వైట్ కలర్ వస్తుంది మనకి ఇక్కడ. మళ్ళీ బార్డర్ పెడితే కూడా ఇట్లా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే 0 పెట్టుకోవచ్చు ఇలా ఓకే. మళ్ళీ కార్నర్ రౌండింగ్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటే మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసారా బ్యాక్గ్రౌండ్లో మీకు తెలుస్తుంటుంది డిఫరెన్స్. ఒకసారి బ్లాక్ కలర్ పెడితే కలర్ వైట్ పెడితే డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. ఈ వీడియోకి కార్నర్ రౌండింగ్ అని ఇట్లా యాడ్ చేసుకోవచ్చు ఓకే. ఇంకోటి ఇలా ఫ్లిప్ చేసుకోవచ్చు. క్రాప్ కావాలంటే క్రాప్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్ నుంచి నాకు ఈడి వరకు క్రాప్ అవ్వాలి, ఈ గ్రీన్ స్క్రీన్ వరకు నాకు ఆ టాప్ అవసరం లేదు. సో ఈడి వరకు నేను క్రాప్ చేసుకుంటాను అనమాట ఇమేజ్ అనేది ఓకే. ఇక్కడ వరకు గ్రీన్ స్క్రీన్ ఉంది. సో ఇట్లా క్రాప్ చేసుకుంటాను. సో క్రాప్ చేసుకొని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని డన్ అని క్లిక్ చేసి యానిమేట్ కావాలంటే యానిమేట్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ అవుతుంది. మళ్ళీ పొజిషన్, మళ్ళీ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎడిట్ కావాలంటే వీడియో అనేది ఎడిట్ చేసుకోవచ్చు ఇలా ఓకే. సో ఇప్పుడు నేను బీజీ రిమూవ్ అని క్లిక్ చేయగానే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తుంది చూసారా. జస్ట్ 1 క్లిక్తో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. సో ఇలా మీరు వీడియో అనేది ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇంకోటి ఏంటంటే సపోజ్ ఈ వీడియోని ఇట్లా డిలీట్ చేసేద్దాం ఈ పేజ్ని. దాని తర్వాత ఇది 56 సెకండ్స్ ఉంది కదా. సో నేను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేసుకుంటాను ఈ వీడియోకి ఓకే. ఈ వీడియో అనేది క్రాప్ చేసుకుంటాను ఫస్ట్. ఏ నుంచి ఈడి వరకు క్రాప్ చేసుకుందాం. క్రాప్ చేసుకున్న తర్వాత డన్ అని క్లిక్ చేసి ప్లే బ్యాక్ ఆటోమేటిక్ డిజేబుల్ చేద్దాం. నేను ప్లే చేసేంత వరకు ఇది ప్లే అవ్వదు. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ కోసం ఏం చేస్తాం అంటే ఎలిమెంట్ సెక్షన్కి వెళ్ళి ఇక్కడ దీన్ని క్లోజ్ చేసేసి నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేస్తాను. టైప్ చేయగానే ఇక్కడ ఫోటోస్కి వెళ్దాం. ఇక్కడ నుంచి నేను ఒక ఫోటో అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ఈ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెట్ యాజ్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేస్తాను. చూసారా బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా చేంజ్ అయిందో. ఇట్లా నేను డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకుంటాను. నా వీడియో అంతా చూసారా, నేను మాట్లాడేదంతా ఈ బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో దీని వాల్యూమ్ అనేది నేను డిక్రీజ్ చేస్తాను ఫస్ట్ ఆడియో అనేది ఓకే. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ వీడియో అనేది పెట్టేశాను అనమాట. సో ఇక్కడ చూసారా నేను మాట్లాడేదంతా ఇక్కడ కనిపిస్తుంది. చూసారా బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుందో. ఇట్లా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేద్దాం అనుకుంటాను, ఈ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకుంటాను ఈ వీడియోకి. ఇలా నేను నా వీడియోస్ అనేది ఎడిట్ అనేది చేసుకుంటాను అనమాట ఈ క్యాన్వాకి వచ్చేసి ఓకే. సో నేను ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను స్టూడియో బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేస్తాను. స్టూడియో బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేయగానే ఇక్కడ నాకు స్టూడియోకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ అన్ని వస్తాయి అనమాట. ఇక్కడ ఫోటో సెక్షన్కి వెళ్తే ఇక్కడ ఫిల్టర్ సెక్షన్కి వెళ్ళి నేను వెర్టికల్ అని టైప్ చేస్తాను. సో వెర్టికల్ సంబంధించిన స్టూడియో బ్యాక్గ్రౌండ్స్ అనేది ఇవి వస్తాయి. నేను ఇవి రిప్లేస్ చేస్తాను ఇలా. చూసానా ఇప్పుడు నేను ప్లే చేస్తాను, వీడియో అనేది ప్లే అవుతుంది ఓకే.
సో ఇంకోటి ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేద్దాం, రీప్లేస్ చేద్దాం. ఓకే, దీన్ని క్రాప్ చేసి ఇలా యాడ్ చేద్దాం మిడిల్లోకి. చూసారా, నేను డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని నేను ఇక్కడ జూమ్ చేసి చూసినా కానీ అక్కడక్కడ నాకు గ్రీన్ కలర్ అనేది కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ ఎడ్జెస్లో. సో ఎడ్జెస్ని అవసరం లేదు సో అంతగానం. ఇక్కడ బీజీ రిమూవర్. సో ఇంకొక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసి చూద్దాం. మనం వైట్ కలర్ కాకుండా రూమ్ బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. సో ఇలాంటి రూమ్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని నేను యాడ్ చేస్తాను. చూసారా ఎంత బాగుందో రూమ్ బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేద్దాం. వెనకాల ఫ్లవర్ వాల్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. సో ఇది యాడ్ చేసుకుందాం. అంటే ఈ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకుందాం. సో ఇలా కనిపిస్తుంది. సో ఇట్లా మనం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇంకా బాగుంది. ఈ బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా. సో ఇక్కడ నా వీడియోస్లో చూసారంటే మీకు ఈ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఓకే, అండ్ ఇది పర్సెప్షన్ అండ్ ఇది యాడ్ చేసుకోవచ్చు. వెనకాల చూసారంటే ఇట్లా టీవీ ఉన్నట్టు ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మొత్తం రియల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి వీడియో అంతా. ఇక్కడ చూసారంటే ఇంకో బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసి చూద్దాం. సో ఇలా మనం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా ఏంటంటే మీరు టెస్ట్ చేస్తుంటారు అనమాట, మీకు ఏ బ్యాక్గ్రౌండ్ బాగుంది ఏది బాగాలేదా అనేది. ఓకే, సో ఇక్కడ ఈ స్టూడియో బ్యాక్గ్రౌండ్ ఇది కూడా బాగుంటుంది. మీరు నా కొన్ని అంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు చూసినట్లయితే ఈ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి అనమాట కొన్ని. సో ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. రూమ్ బ్యాక్గ్రౌండ్, స్టూడియో బ్యాక్గ్రౌండ్, ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి అనమాట, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. సో దీంట్లోకి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్స్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇది కూడా బాగుంది ఇక్కడ. సో ఇక్కడ నేను మాట్లాడేదంతా అక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో కొన్ని బ్యాక్గ్రౌండ్స్ చూసుకున్నట్లయితే అది జస్ట్ మనం రియల్గా అక్కడ ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట. మనం ఇక్కడ చెప్పాలంటే సేమ్ మన రూమ్లో ఉన్నట్టే ఉంటుంది కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే. ఇక్కడ బ్యాక్ డ్రాప్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు బ్యాక్ డ్రాప్లో ఇలా చాలా ఉంటాయి. బ్యాక్ డ్రాప్ స్టూడియోది ఇలా వెనకాల స్టూడియో. గ్రీన్ కలర్ కావాలంటే గ్రీన్ కలర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా. సో ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్, ఈ కలర్ అంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనేది మీరు ట్రై చేస్తూ ఉంటారనమాట వెబ్సైట్లో యాడ్ చేసుకోవడానికి, అంటే వీడియో ఎడిట్ చేయడానికి. ఓకే, సో ఫుల్ వీడియో అని టోటల్ 56 సెకండ్స్ ఉంది ఈ వీడియో. సో ఇక్కడ బ్యాక్ డ్రాప్లో మనకి ఇట్లా చాలా ఇమేజెస్ దొరుకుతాయి అనమాట దీంట్లో. ఓకే, స్టూడియో బ్యాక్గ్రౌండ్ టైప్ చేస్తే మనకి చాలా బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి ఇక్కడ. గ్రాఫిక్ సెక్షన్కి వెళ్తే ఇలాంటివి వస్తాయి మనకి. సో ఇవి కొద్దిగా అట్రాక్టివ్ ఉంటాయి అనమాట ఈ బ్యాక్గ్రౌండ్స్ అన్ని. సో క్యాన్వాలో చెప్పాలంటే ఇలాంటివి చాలా ఉన్నాయి. మీరు వీడియో అనేది ఇంకా అప్స్కేల్ అనేది అంటే ఇంకా అట్రాక్టివ్గా డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఈ బ్యాక్ డ్రాప్స్ యూజ్ చేసుకొని మీ వీడియోస్లో పెట్టుకొని. ఇట్లా మోస్ట్లీ లైట్ కలర్ ఉన్న బ్యాక్గ్రౌండ్స్ తీసుకుంటే బెటర్ అనమాట మీరు. ఓకే, ఈ కలర్ కూడా పెట్టుకోవచ్చు మీరు ఇలా మనకి డిఫరెంట్ వాల్స్ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు దీంట్లోకి ఏంటంటే మనం ఒక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చూస్ చేసుకుందాం, ఇది రిప్లేస్ చేసుకుందాం. సో ఇక్కడ ప్లే అని చేస్తే ఇక్కడ చూసారా ఎంత బాగుందో వెనకాల బ్యాక్గ్రౌండ్. సో గైస్ నేను ఇంకొక బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇంకోటి నెక్స్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందన్నమాట. ఓకే, దీన్ని డిలీట్ చేసేద్దాం. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. సో దీన్ని డూప్లికేట్ చేస్తే ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఎలిమెంట్ సెక్షన్కి వెళ్ళి సి ఆల్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేస్తే సో ఇట్లా మనం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా. సో ఇప్పుడు ఆడియో అనేది డిక్రీజ్ చేస్తాను వాల్యూమ్ అనేది. సో ఇది బాగుంది అండ్ ఎల్లో కలర్ కూడా బాగుంది. ఇప్పుడు నాకు ఒక్కొక్క పార్ట్ అనేది స్ప్లిట్ అవ్వాలన్నమాట. సో స్ప్లిట్ చేసుకోవాలంటే నేను ఆడియో సెలెక్ట్ చేసుకొని ఆడియో యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకుందాం, ఇంకా కొద్దిగా ఎక్స్పాండ్ అనేది చేసుకుందాం. సో ఇక్కడ నేను వీడియోని ఏంటంటే కొంచెం ఎక్స్పాండ్ చేసుకోవాలన్నమాట. సో 53 సెకండ్స్ వరకు ఈడి వరకే వస్తుంది అనమాట. సో దీనికోసం ఏం చేస్తుంటే ఒకవేళ మీరు జూమ్ని అంటే వీడియోని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ జూమ్ పేజ్ అని వస్తుంది అనమాట. ఈ జూమ్ పేజ్ని ఇట్లా జూమ్ చేసుకోవచ్చు. సో లేదంటే ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ వీడియో ఈ సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్ని మనం జూమ్ చేసుకోవాలనుకుంటే ఇలా జూమ్ చేసుకోవచ్చు అనమాట, ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే. ఓకేనా, సో ఇప్పుడు నేను ఎక్స్పాండ్ చేసుకోవడం వల్ల నేను ఎక్కువ ట్రిమ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఏ సెక్షన్ అయితే ఏ సెకండ్లో ట్రిమ్ చేసుకోవాలో నాకు ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఉంటాయి అనమాట ఇక్కడ. సో ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్ అనేది నేను ట్రిమ్ అనేది చేస్తాను అనమాట, ఒక్కో సెక్షన్. సో ఇక్కడ ఒక వెబ్సైట్ని డిజైన్ చేయాలంటే అంటే అక్కడ వరకు నేను ట్రిమ్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే కట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. స్ప్లిట్ అనేది చేయాలి ఆ వీడియో అనేది, ఒక్కొక్క సెక్షన్ అనేది స్ప్లిట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ ఇంకోటి ఏం చేస్తానంటే ఇక్కడ ఆడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఆడియో సెక్షన్ అనేది ఎక్స్పాండ్ చేయడానికి లేదు. సో ఈ సెలెక్ట్ చేసుకొని ఏంటంటే నేను ఇంకా కొద్దిగా ఎక్స్పాండ్ అనేది చేసుకుంటాను. ఓకే, సో ఒక ఫ్రేమ్ దగ్గర నేను స్ప్లిట్ అనేది చేసేయాలన్నమాట. సో ఇక్కడికి రాని ఒక వెబ్సైట్ని డిజైన్ చేయాలంటే అని రాగానే ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పోయింది. డిజైన్ చేయాలంటే ఈడి వరకు వచ్చేసింది. ఈడి వరకు రాగానే నేను ఇక్కడ ఎక్కడి నుంచి అయితే నేను స్ప్లిట్ చేయాలనుకుంటున్నా ఇది మార్కింగ్ అనమాట, ఇది మార్కర్. ఈ మార్కర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ నుంచి ఈ సెక్షన్ ట్రిమ్ అయిపోవాలి. అప్పుడు ఈ సెక్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కరెక్ట్ స్ప్లిట్ అని ఆప్షన్ కనిపిస్తుందిగా, స్ప్లిట్ అని క్లిక్ చేసేయాలి, స్ప్లిట్ అయిపోతుంది. లేదంటే నేను అండూ చేస్తాను. ఇక్కడ నుంచి మీరు రైట్ క్లిక్ ఇవ్వచ్చు. రైట్ క్లిక్ ఇవ్వగానే ఇక్కడ మీకు స్ప్లిట్ అని ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా మీరు స్ప్లిట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఈ సెక్షన్ డిజైన్ చేయాలంటే అని వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ అనుకుంటారు రాగానే మళ్ళీ స్ప్లిట్ కావాలి నాకు వీడియో అనేది. సో నేను ఇంకొక కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకుంటాను మొత్తం. సో మొత్తం ఎక్స్పాండ్ చేసుకుందాం.
500%. సో అనుకుంటారని ఇక్కడ దాకా వస్తుంది. ఓకేనా, ఇక్కడ రాగానే ఇక్కడ స్ప్లిట్ చేద్దాం అనుకుంటాను నేను. సో ఇట్లా రైట్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ అని ఆప్షన్ వస్తుంది. సో ఒకసారి మళ్ళీ అనుకుంటారు అనగానే ఇక్కడికి వచ్చేసింది. సో రైట్ క్లిక్ ఇచ్చి స్ప్లిట్ అని చేసేస్తాను. సో ఇట్లా నేను సెక్షన్ డిజైన్ అంటే ట్రిమ్ చేసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు అమేజింగ్ సాఫ్ట్వేర్ ఉంది, వీడికి రాగానే ఇక్కడికి స్ప్లిట్ చేసేస్తాను. ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ చేసి స్ప్లిట్ చేసేస్తాను. ఓకే, మళ్ళీ ఇప్పుడు ప్లే చేస్తాను. ఇక్కడ ప్రొఫెషనల్ అట్రాక్టివ్ వెబ్సైట్స్ అని డిజైన్ చేయొచ్చు అని ఇక్కడ పెడతాను అన్నమాట అనగానే అక్కడ. సో ఇక్కడ నేను ట్రిమ్ చేసేయాలి. రైట్ క్లిక్ ఇచ్చి ట్రిమ్ చేసేస్తాను, స్ప్లిట్ చేసేస్తాను. ఓకేనా, సో నెక్స్ట్ కొద్దిగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ ఇక్కడ సో ఇక్కడ 40% ఆఫ్ వెబ్సైట్స్ అని ఉంటుంది. 40%. ఓకేనా, 40% ఆఫ్ వెబ్సైట్స్ అనేది అని ఇక్కడ రాగానే ఇక్కడ నేను మళ్ళీ స్ప్లిట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఈ మార్కర్ ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చి మళ్ళీ స్ప్లిట్ చేసేస్తాను నేను ఇక్కడ. ఓకేనా, మళ్ళీ ప్లే చేస్తాను. ఇక్కడ వర్డ్ప్రెస్ మీద రన్ అవుతున్నాయి అని వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ మధ్యలో తీసుకోవాలి. ఇక్కడ మీరు జూమ్ చేసి చూశారంటే ఇక్కడ మీకు ఇక్కడ జూమ్ చేద్దామంటే ఇక్కడ మనకి వ్యూ అనేది రావట్లేదు. ఓకే, సో ఇక్కడ డ్యూరేషన్ అంతా చెక్ చేసుకోవచ్చు అనమాట, ఎంత ఉందా డ్యూరేషన్ అనేది. ఇక్కడ దాకా వచ్చాం కదా. సో ఇక్కడ వర్డ్ప్రెస్ మీద రన్ అవుతున్నాయి. ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ మనకి ఆడియోది కూడా ఇక్కడ శాంపుల్ కనిపిస్తుంది అనమాట. లేదంటే మీరు ఆడియో అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి లేదంటే ఎక్కడన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆడియో క్లిక్ చేసుకొని ప్లేబ్యాక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆడియో అనేది ఇది వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని మనం ఆడియో అనేది ఎక్స్ట్రాక్ట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని రాగానే ఆడియో కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది అనమాట. ఈ సెక్షన్ వరకు చూసారా ఇలా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఇట్లా ఆడియోని కూడా మనం ఎక్స్ట్రాక్ట్ అనేది చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ అండు వేసుకోవచ్చు ఇలా. ఓకే, సో ఇప్పుడు నేను ఈ సెక్షన్లో సో ఈ ఇంటర్నెట్లో ఉన్న 40% ఆఫ్ వెబ్సైట్స్ అనేవి ఇక్కడ రాగానే నేను స్ప్లిట్ చేసుకుంటున్నా. స్ప్లిట్ మళ్ళీ ఇక్కడ ప్లే చేస్తాను. వర్డ్ప్రెస్ మీద రన్ అవుతున్నాయి, వీడికి రాగానే మళ్ళీ స్ప్లిట్ చేసుకోవాలి. రైట్ క్లిక్ ఇచ్చేసి స్ప్లిట్. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ సో ఇక్కడ మళ్ళీ ఇంకోటి ట్రిమ్ చేద్దాం. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి, ఇక్కడ మనం స్టాప్ చేద్దాం. సో మళ్ళీ ఇక్కడ స్ప్లిట్ చేసేద్దాం. మళ్ళీ రీజన్ నెంబర్ 1. సో ఇక్కడ ఈజీ అనమాట. ఈడ మళ్ళీ స్ప్లిట్ చేయాలి. మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి స్ప్లిట్ చేసేస్తున్నాను. ఓకేనా, సో ఇట్లా వీడియో అనేది ఎడిట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మళ్ళీ ట్రాన్సిషన్స్ ఇవన్నీ ఎట్లా యాడ్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు ఒక ప్రొఫెషనల్ టెక్ జర్నల్స్ అవసరం లేదు దగ్గర రాగానే మళ్ళీ స్ప్లిట్ చేసుకుంటాను. ఓకే, ఒకవేళ ఈ సెక్షన్ నేను డిలీట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ సెక్షన్ డిలీట్ చేసేస్తాను. ఒకవేళ లేదంటే అండూ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ సెక్షన్ అవసరం లేకపోతే ఇట్లా డిలీట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది ఆల్రెడీ నేను ఎడిట్ చేశాను వేరే దాంట్లో. సో దీంట్లో ఎట్లా ఎడిట్ చేయాలో మీకు చూపిస్తున్నాను. ఓకే, డిజైన్ చేయడానికి మళ్ళీ ఇక్కడ ట్రిమ్ కావాలి, ట్రిమ్ అయిపోతుంది. ఓకేనా, మళ్ళీ ఇక్కడ చాలా కస్టమైజేషన్ ఉన్నాయి అని ఇక్కడికి రాగానే ఇక్కడ మీకు చూసారంటే వే ఫార్మ్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. మీకు ఇక్కడ ఉన్నాయని రాగానే నేను ఇక్కడ స్ప్లిట్ అనేది చేస్తున్నాను. మరి రైట్ క్లిక్ ఇచ్చేసి స్ప్లిట్ చేసేస్తాను. ఓకే, మళ్ళీ ప్లే చేద్దాం. సో మనకు వర్డ్ప్రెస్లో 1000s ఆఫ్ ఫ్రీ థీమ్స్ అండ్ ప్లగిన్స్ అవైలబుల్లో ఉన్నాయని మళ్ళీ ఇక్కడ ఉన్నాయని రాగానే మళ్ళీ ఇక్కడ స్ప్లిట్ చేసేస్తున్నాను. ఓకేనా, మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని యూజ్ చేసుకొని అని ఇక్కడ రాగానే ఇక్కడ మళ్ళీ స్ప్లిట్ అయిపోవాలి. స్ప్లిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ క్రియేట్ చేయొచ్చు దగ్గర మళ్ళీ స్ప్లిట్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ 18 seconds ఇట్లా స్ప్లిట్ చేసినాం. సో మొబైల్ ఫ్రెండ్లీ అనమాట దగ్గర రాగానే స్ప్లిట్ చేసేస్తున్నాను. మళ్ళీ అండు చేసేసి క్రియేట్ చేయొచ్చు దగ్గర రైట్ క్లిక్ ఇచ్చి స్ప్లిట్ చేసేస్తాను. మొబైల్ ఫ్రెండ్లీ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ట్రిమ్ చేసుకుందాం. సో వర్డ్ప్రెస్లో చాలా కస్టమైజేషన్స్ ఉన్నాయి. ఇక్కడికి నేను ట్రిమ్ అనేది చేస్తాను. మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి స్ప్లిట్ అనేది చేస్తాను అనమాట. సో వన్స్ మీరు స్ప్లిట్ చేయగానే ఇవి ఏవైతే ట్యాబ్స్ ఉన్నాయో ఈ ట్యాబ్స్ని లాక్ చేసి పెట్టుకుందాం. ఇక్కడ లాక్ అని క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ 2 times లాక్ చేసుకోవాలి. ఇక్కడ లాక్ పేజ్, ఎందుకంటే ఇది మనం నార్మల్ ఇప్పుడు నేను అన్లాక్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు లాక్ అని క్లిక్ చేస్తాను. లాక్ క్లిక్ చేయగానే టోటల్ లాక్ అవ్వలేదు. నేను దీన్ని మళ్ళీ ట్రిమ్ చేయగలుగుతాను, అంటే కొన్ని చేంజెస్ అనేది చేయగలుగుతాను అనమాట. సో అందుకే టోటల్ లాక్ పేజ్ అనేది చేసుకోవాలి. రైట్ క్లిక్ ఇచ్చి లాక్ చేసుకుని ఇక్కడ నాకు పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది. రైట్ క్లిక్ చేయగానే ఇది ఫుల్ లాక్ అవ్వలేదు అనమాట. ఫుల్ లాక్ అవ్వాలంటే ఇట్లా అవుతుంది. ఫుల్ లాక్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది. లాక్. సో ఈ పేజ్ కాంట్ బి ఎడిటెడ్ లాక్ చేసినప్పుడు. సో ఇప్పుడు లాక్ చేసుకొని మళ్ళీ లాక్ చేసుకోండి. కంప్లీట్ లాక్ చేసుకోండి అనమాట. ఓకేనా, లాక్ పేజ్ మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇది కూడా లాక్ పేజ్. రైట్ క్లిక్ లాక్ పేజ్. సో 1 time లాక్ చేసుకున్నా కూడా ఇది లాక్ అవుతుంది చెప్పాలంటే. సో ఇక్కడ ట్రిమ్ అవ్వట్లేదు అనమాట. ఇక్కడ చూసారా పేజ్ టైమింగ్ కాంట్ బి ట్రిమ్ ఎడిటెడ్ అని ఉంది. కాకపోతే దీంట్లో కొన్ని ఎడిట్ చేయగలుగుతాను, పొజిషన్ కానీ అదంతా. ఒకవేళ మొత్తానికి లాక్ చేసుకున్నాను అనుకోండి, ఇంకేం ఎడిట్ చేయలేను నేను దాంట్లో. మళ్ళీ లాక్ చేసుకుందాం. ఓకేనా, మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి ఫుల్ లాక్. ఒకవేళ ఈ సెక్షన్ మొత్తం హైడ్ చేసుకోవాలంటే హైడ్ పేజ్ అని వచ్చేస్తుంది. మనకి ఈ సెక్షన్ కనిపించదు అనమాట ప్లే చేసేటప్పుడు. ఇదే అన్హైడ్ చేసుకోవచ్చు మళ్ళీ. ఓకేనా, మళ్ళీ దీనికి ఏమైనా నోట్స్ రాసుకోవాలంటే నోట్స్ రాసుకోవచ్చు ఈ సెక్షన్ లో ఏమేమి యాడ్ చేసినామని. ఓకే, సో మళ్ళీ ఈ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి లాక్ చేసుకోండి. ఇట్లా లాక్. ఓకే, మళ్ళీ సెలెక్ట్ చేసుకొని లాక్ చేసుకోండి. రైట్ క్లిక్ ఇచ్చి లాక్. ఓకే, మళ్ళీ సెలెక్ట్ చేసుకొని లాక్ చేసుకోండి. రైట్ క్లిక్ ఇచ్చి లాక్. మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి లాక్. అట్లా 2 times లాక్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా సరే మీరు వీడియో ఎడిట్ చేసేటప్పుడు అట్లీస్ట్ మీకు 3-4 hours అయినా పడుతుంది అనమాట. ఇట్లా ఒక 1 minute వీడియో ఎడిట్ చేయాలంటే. ఓకే, అంటే ఇట్లా యానిమేషన్స్ యాడ్ చేయడం, ట్రాన్సిషన్స్ యాడ్
చేయడం, ఎలిమెంట్స్ యాడ్ చేయడం, ఇవన్నీ ఇంకా యాడ్ చేయలేదు, నేను యాడ్ చేస్తాను. సో ఈ వీడియో ఎడిటింగ్ వీడియో అయితే మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్తో చూడాలన్నమాట. ఒక్కొక్క ఏ బటన్ అంటే క్లిక్ చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను. సో ఇది చూడడమే కాకుండా మీరు ప్రాక్టీస్ అనేది కూడా చేయాలి. అప్పుడే మీకు ప్రాక్టీస్ అనేది వస్తుంది అనమాట. ఎలా ప్రాక్టీస్ చేయాలో మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోకి సంబంధించి నేను ఏమైతే మాట్లాడుతున్నా అవి నేను మాట్లాడేదానికి ఎలిమెంట్స్ అనేది యాడ్ చేయాలి. సో ఇక్కడ ఎలిమెంట్ సెక్షన్ నుంచి మనం ఆ ఎలిమెంట్స్ అనేది తీసుకుందాం. ఓకే, సో నేను ఫస్ట్ సెక్షన్కి వచ్చేసి ప్లే చేస్తాను. ఒక వెబ్సైట్ని డిజైన్ చేయాలంటే నేను ఇప్పుడు వెబ్సైట్ అనే ఎలిమెంట్ అనేది యాడ్ చేయాలి. సో వెబ్సైట్ అని టైప్ చేస్తాను, వెబ్సైట్ 3D అని టైప్ చేస్తాను. సో టైప్ చేయగానే ఇక్కడ గ్రాఫిక్స్ సెక్షన్ వెళ్ళగానే ఇక్కడ విషయంలో ఇతని ఇమేజ్ అనేది యాడ్ చేయాలి. సో మనం వెబ్సైట్ని కంప్లీట్ లాక్ చేసాం, అందుకే మనకి లాక్ అవ్వట్లే. అన్లాక్ చేసేసి నార్మల్ లాక్ చేద్దాం. సో ఓన్లీ ఈ వీడియో అనేది లాక్ అవుతుంది అనమాట, ఇంకేం లాక్ అవ్వదు. ఓకేనా, సో ఈ వీడియోని ట్రిమ్ చేయలేం, కాకపోతే ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో లేదంటే ఏం చేద్దాం అంటే అన్లాక్ చేద్దాం. అన్లాక్ చేసేసి ఇప్పుడు ఈ ఎలిమెంట్ యాడ్ చేద్దాం. ఓకేనా, సో ఈ ఎలిమెంట్ యాడ్ చేసి మనం ఇక్కడ ఎలిమెంట్ అనేది ఒక వెబ్సైట్ని డిజైన్ చేయాలంటే అనగానే ఇది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ యాడ్ చేసి యానిమేషన్ అనేది యాడ్ చేద్దాం ఇలా. సో ఈ యానిమేషన్ అనేది ఎట్ సైడ్ నుంచి రావాలి, రైట్ సైడ్ నుంచి రావాలి ఇలా, అంటే ఏ స్పీడ్లో రావాలి. సో ఇట్లా కింద నుంచి రావాలా, పై నుంచి రావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రిఫ్ట్, సో ఇలా వస్తుంది అనమాట. ఆన్ ఎగ్జిస్ట్ స్పీడ్. సో ఇక్కడ నేను ప్యాన్ అని పెడతాను, ప్యాన్ అని పెట్టగానే స్పీడ్లో వచ్చేస్తాను అనమాట. స్పీడ్లో నాకు యాడ్ అవుతుంది అనమాట. ఓన్లీ ఆన్ ఎంటర్ అని సెలెక్ట్ చేసుకుంటాను నేను. ఆన్ ఎంటర్ లేదంటే బోత్. ఆన్ ఎంటర్ అంటే ఎంటర్ అయ్యేటప్పుడు కనిపిస్తుంది, మళ్ళీ ఇది ఎగ్జిట్ అయిపోతూ ఈ ట్రాన్సిషన్ ఎగ్జిట్ అయ్యి ఈ ట్యాబ్ ఎగ్జిట్ అయ్యి ఇక్కడ ఈ ట్యాబ్కి పోయేటప్పుడు ఇది మళ్ళీ ఎగ్జిట్ కూడా చూపిస్తాను అనమాట. ఇట్లా నేను బోత్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను, వచ్చేసి అలా ఎగ్జిట్ అయిపోతాను అనమాట అది. ఓకేనా, సో ఇట్లా మనం ట్రాన్సిషన్ అనేది యాడ్ చేయాలన్నమాట ఎలిమెంట్కి. ఇక్కడ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకున్నాం, ట్రాన్సిషన్ యాడ్ చేసాం. మళ్ళీ దీని తర్వాత విగిల్ ఇలా అవ్వాలి, మనకి విగిల్ అవ్వాలి అదే ఎలిమెంట్ అనేది. ఇప్పుడు చూడండి, ఒక వెబ్సైట్ని డిజైన్ చేయాలంటే సో ఇక్కడ కూడా ట్రిమ్ చేద్దాం. సో ఇక్కడ ఈ ఎలిమెంట్ అనేది డిలీట్ చేసేద్దాం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ కూడా ట్రిమ్ చేద్దాం. ట్రిమ్ చేసి స్ప్లిట్ చేసేద్దాం. స్ప్లిట్ చేసిన తర్వాత ఈ ఎలిమెంట్ అనేది ఇక్కడ యాడ్ చేద్దాం. ఇట్లా కిందిగా చిన్నగా స్క్రోల్ చేసుకొని దాని తర్వాత యానిమేట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని స్పీడ్ యాడ్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి స్పీడ్ యాడ్ అవుతుంది, చూసారా స్పీడ్ వచ్చేస్తుంది. ఎలిమెంట్ ఒకవేళ స్లోగా రావాలనుకుంటే మళ్ళీ ప్యాన్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్పీడ్ అనేది డిక్రీజ్ చేసుకోవాలి ఇలా. ఓకే, ఏ డైరెక్షన్ రావాలి, లెఫ్ట్ సైడ్ డైరెక్షన్ నుంచి రావాలా, లేదంటే రైట్ సైడ్ డైరెక్షన్ నుంచి రావాలా, లేదంటే రివర్స్లో రావాలా. ఇలా రివర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా రివర్స్ వెళ్ళిపోతుంది. సో ఇట్లా రైట్ సైడ్ నుంచి తెచ్చుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ నుంచి తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నేను రైట్ సైడ్ నుంచి తెచ్చుకుంటాను. సో ఇప్పుడు ప్లే చేద్దాం. సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ప్లే చేద్దాం. చూసారా ఇలా వచ్చేసి ఎగ్జిట్ అయిపోతుంది. సో అలా ఎంటర్ అండ్ ఎగ్జిట్ రెండు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎంటర్, ఇప్పుడు ఈ ఎలిమెంట్ యాడ్ చేసుకొని నేను ప్యాన్ సెలెక్ట్ చేసుకొని బోత్ అని యాడ్ చేసుకోవాలి. ఓన్లీ ఎంటర్ అని యాడ్ చేసిన అనుకోండి అది ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. నార్మల్ ఎగ్జిట్ అయిపోతుంది. చూసారా ఎగ్జిట్ అయిపోవట్లేదు, అక్కడే ఉంటుంది అనమాట. సో అదే ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ యానిమేట్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బోత్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఎంటర్ అవుతుంది, ఎగ్జిట్ కూడా అయిపోతుంది అనమాట అదే స్పీడ్తో. మళ్ళీ ఎంత స్పీడ్లో రావాలి, ఎంత స్పీడ్లో రావాలి. సో ఇట్లా స్పీడ్గా వెళ్ళిపోతుంది. సో స్పీడ్ అనేది మీడియం పెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ప్లే చేద్దాం, ఫస్ట్ నుంచి ప్లే చేద్దాం. చూసారా ఒక వెబ్సైట్ని డిజైన్ చేయాలంటే అలా వచ్చేస్తుంది మీకు. సో ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ మాత్రమే అని అన్నారు. సో ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ సంబంధించింది దీని పేజ్ని అన్లాక్ చేద్దాం. ఫస్ట్ అన్లాక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ అనమాట. సో మనం ఇక్కడ కోడ్ అని టైప్ చేద్దాం. ఓకేనా, కోడ్ అని టైప్ చేసినప్పుడు ఇలాంటి కోడ్ సంబంధించిన ఎలిమెంట్స్ అనేది వచ్చేస్తాయి అనమాట మనకి ఇక్కడ. సో ఈ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకుందాం ఇది. ఓకేనా, ఇది బాగుంది అట్రాక్టివ్గా. లేదంటే ఇలా చాలా ఉన్నాయి. నేను కోడ్ అని రాసి 3D అని టైప్ చేస్తాను. సో నాకు 3D ఇమేజెస్ అనేవి వచ్చేస్తాయి అనమాట. అన్ని 3D టైప్ చేసినప్పుడు నాకు 3D ఇమేజెస్ వస్తాయి అనమాట ఇలా. ఓకే, ఈ వెబ్సైట్ కోడ్. సో ఇది పర్ఫెక్ట్గా ఉంది. సో ఇది యాడ్ చేసుకుంటాను నేను ఇక్కడ. మనకి ఇక్కడ సిస్టమ్ కనిపిస్తుంది. ఇది మిడిల్లో అలైన్ చేసుకుందాం. లేదంటే పైథాన్, ఇది బాగుంది ఇంకా. సో ఇది యాడ్ చేసుకుందాం. సో ఈ సైజ్ అనేది డిక్రీజ్ చేసి, ఓకే, అంటే ఇంకా కలర్ఫుల్గా కనిపించాలంటే ఇది యాడ్ చేసుకుందాం. సి లాంగ్వేజ్ కూడా ఉంది ఇక్కడ, ల్యాప్టాప్ కూడా ఉంది. ల్యాప్టాప్ ఉన్నట్టు తెలుస్తుంది మనకి ఇక్కడ. సో ఇప్పుడు ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ యానిమేట్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు రైస్ కింద నుంచి పైనకి రావాలి ఇది. ఓకేనా, ఆన్ ఎంటర్, డైరెక్షన్ పై నుంచి కిందికి రావచ్చు, లేదంటే కింద నుంచి పైనకి. స్పీడ్ ఎంత ఉండాలి ఇలా. సో ఇప్పుడు నేను ఈ ట్యాబ్ సెలెక్ట్ చేసుకొని ప్లే చేస్తాను. సో అది వెళ్ళిపోతాను అనమాట. సో ఇక్కడ మనం ఏంటంటే విగిల్ అన్న ఆప్షన్ పెట్టడం మర్చిపోయాం ఈ ఎలిమెంట్కి ఫస్ట్ దాంట్లో. సో ఈ ట్యాబ్ సెలెక్ట్ చేసుకొని ప్యాన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఒకటి మోషన్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మోషన్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తాను. అప్పుడు ఎలిమెంట్ అనేది షేక్ అవుతూ ఉంటుంది అనమాట. చూసారా అలా వస్తుంది అనమాట. మోషన్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేయాలన్నమాట. ఇట్లా యానిమేషన్స్ యాడ్ చేయాలి, యానిమేషన్ ప్లస్ మోషన్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా మనం. ఓకేనా, సో లేదంటే మీరు యానిమేషన్స్ మీకు నచ్చిన విధంగా కూడా యానిమేషన్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ అయిన యానిమేషన్ ఉందా, ఈ యానిమేషన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ ఎలిమెంట్ ని డ్రా చేస్తాను అనమాట. ఈ ఎలిమెంట్ ఎక్కడి నుంచి రావాలి, ఇలా రావాలా, ఎలా రావాలి, ఇలా షేక్ అవ్వాలని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇలా షేక్ అవుతుంది. స్పీడ్ ఏంటిది, సో ఓరియంటేషన్ పాత్. సో స్పీడ్ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఇట్లా మరీ ఎక్కువ అయిపోయింది అనమాట. పాత్ అనేది డిలీట్ చేసేద్దాం. సో మనకి పాత అవసరం లేదు, ఎందుకంటే చాలా స్పీడ్గా రొటేట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసారా మనకి స్పీడ్గా రొటేట్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ యానిమేషన్స్ అనేది యాడ్ చేసుకుందాం. ఓకేనా, దీనికి మనం
మోషన్ ఎఫెక్ట్స్ యాడ్ చేయలేదు. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యానిమేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ యానిమేషన్స్ యాడ్ చేయాలి. దాని తర్వాత మోషన్ ఎఫెక్ట్స్ మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ చూసారా రొటేట్, ఇది మొత్తం రొటేట్ అయిపోతుంది మనకి. ఇది ఫ్లిక్కర్ అనమాట. ఇంకోటి ఏంటంటే పల్స్, ఇలా షేక్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో ఇది విగిల్, ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే దీనికి పల్స్ అని పెడదాం. ఓకేనా. సో ఇప్పుడు ప్లే చేద్దాం ఇక్కడ. సో ఇప్పుడు ఇది డిజైన్ చేయగానే మనం లాక్ చేసేద్దాం పేజ్ని. ఇప్పుడు దీన్ని కూడా లాక్ చేసేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ ఇవి డిజైన్ చేసాం కదా. సో లాక్ చేసి మళ్ళీ అన్లాక్ చేయొచ్చు మనం. మళ్ళీ ఇది కూడా యాడ్ చేసాం, మళ్ళీ లాక్ చేసేద్దాం. లాక్ చేసి మళ్ళీ ఈ పేజ్కి వద్దాం, దీన్ని అన్లాక్ చేద్దాం. ఎప్పుడైనా సరే ఫస్ట్ లాక్ చేసుకోండి ట్యాబ్స్ అన్ని. లాక్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మళ్ళీ మీరు యానిమేషన్స్ యాడ్ చేస్తారో అప్పుడు అన్లాక్ అనేది చేసుకోండి. సో అప్పుడు ఏంటంటే మనకి ట్రిమ్ కాకుండా ఉంటుంది ఆ సెక్షన్ అనేది బై మిస్టేక్. ఓకేనా. మళ్ళీ ఇప్పుడు వర్డ్ ప్రెస్ అని ఉంది. సో వర్డ్ ప్రెస్ అనే ఒక బటన్ కావాలన్నమాట ఇట్లా. సో ఇక్కడ ఫోటోస్కి వెళ్తే ఇక్కడ వర్డ్ ప్రెస్ అని ఉందిగా. సో ఈ సెలెక్ట్ చేసుకొని దీని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేద్దాం. సో ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఎలిమెంట్స్ అనే ఆప్షన్కి వెళ్ళి ఈ సర్కిల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. సో దీంట్లో ఇది యాడ్ చేద్దాం. సో అప్పుడు కొద్దిగా ఇలా, సో ఇప్పుడు మనకి హ్యాండ్ అనేది కనిపిస్తుంది అన్నమాట ఇలా. ఓకేనా. సో ఇప్పుడు మనకు వర్డ్ ప్రెస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అక్కడ. సో ఇప్పుడు మనం ఈ సెక్షన్లో ఉన్నాం కదా, ప్లే చేద్దాం. సో ఇది కొద్దిగా సైజ్ అనేది ఇంక్రీజ్ చేద్దాం. ఓకే. ఈ సెలెక్ట్ చేసుకొని యానిమేట్ చేద్దాం మళ్ళీ ఇలా. లేదంటే ఈ సెలెక్ట్ చేసుకొని డైరెక్షన్ మనకు టాప్ నుంచి బాటమ్కి రావాలి. స్పీడ్ అనేది కొద్దిగా డిక్రీజ్ చేద్దాం. దాని తర్వాత ఇలా విగిల్ చేద్దాం. ఓకేనా. ఇలా విగిల్ అవుతుంది. సో ఇప్పుడు ప్లే చేద్దాం. సో ఇలా ఎగ్జిట్ అయిపోతాం అనమాట ఇలా ఈ స్పీడ్తో. మళ్ళీ సెలెక్ట్ చేసుకొని రైజ్ అని సెలెక్ట్ చేసుకొని స్పీడ్ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చు లేదంటే. ఓకే. ఇక్కడ బోత్ పెట్టుకున్నాం, ఎంటర్ అండ్ ఎగ్జిట్. ఎంటర్ అవుతుంది, దాని తర్వాత ఎగ్జిట్ అవుతుంది. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ దీన్ని లాక్ చేసుకుందాం. మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ సెక్షన్ని అన్లాక్ చేసుకుందాం, అన్లాక్ పేజ్. ఓకే. సో ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని మనం అట్రాక్టివ్ అని దగ్గర మనం స్ప్లిట్ చేద్దాం. దీన్ని స్ప్లిట్ చేయలేదు మనం, అట్రాక్టివ్. సో మళ్ళీ వెబ్సైట్ అనే మనకి ఎలిమెంట్ కావాలి. ఇక్కడ వెబ్సైట్ 3D అని ఇద్దాం. గ్రాఫిక్స్కి వెళ్ళి ఇక్కడ ఒక వెబ్సైట్ ఎలిమెంట్ అనేది యాడ్ చేయాలి. ఓకే. సో ఇది వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ అనేది ఇక్కడ యాడ్ చేద్దాం. ఈ వెబ్సైట్ ఎలిమెంట్ అనేది ఇక్కడ యాడ్ చేసేసి మళ్ళీ ఇక్కడ యానిమేట్ అని క్లిక్ చేసి, సో ఇట్లా నాకు జూమ్ ఎఫెక్ట్ రావాలన్నమాట. ఇన్నా లేదంటే అవుటా, ఇట్లా జూమ్ అవుట్ అవ్వాలా లేదంటే జూమ్ ఇన్ అవ్వాలా. సో ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా స్లోగా వస్తుంది లేదంటే ఇలా వస్తుంది. ఆన్ ఎంటర్ అండ్ ఎగ్జిట్. ఇంటెన్సిటీ ఎంత ఉండాలి, స్లోగా రావాలా ఫాస్ట్గా రావాలి. దాని తర్వాత విగిల్. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం, ఎలా వస్తుంది ఎంటర్ అవుతుంది అని ప్లే చేద్దాం. సో అలా వస్తుంది అనమాట. సో ఇట్లా డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఇట్లా ఒక్కొక్క ఎలిమెంట్కి యాడ్ చేసుకుంటూ వెళ్దాం ఎలిమెంట్స్ అనేది. ఓకేనా. సో ఇట్లా నేను ఒక్కొక్క ఎలిమెంట్కి యాడ్ చేసుకుంటూ వెళ్తాను. ఇంటర్నెట్ అని టైప్ చేస్తాను. ఇంటర్నెట్ 3D అని టైప్ చేయగానే నాకు ఇంటర్నెట్ సంబంధించిన 3D ఎలిమెంట్స్ వస్తాయి అనమాట. ఇది ఇంటర్నెట్. ఓకే. సో దీన్ని అన్లాక్ చేసుకోవాలి ఫస్ట్. అన్లాక్ చేసుకొని సో ఇంటర్నెట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ వీటి కూడా యానిమేషన్స్ అనేది యాడ్ చేస్తాను. సో ఇట్లా అన్నిట్లకి యాడ్ చేసుకుంటూ వెళ్తాను. సో చూడండి. సో దీనికి ఈ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత ఫేడ్ ఇన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఆన్ ఎంటర్ అండ్ బోత్. దాని తర్వాత విగిల్. సో దాని తర్వాత ప్లే చేద్దాం ఎలా వస్తుందో. మళ్ళీ ఇది లాక్ చేసుకుందాం. దాని తర్వాత వర్డ్ ప్రెస్ మీద రన్ అవుతున్నాయి అంటారు. అన్లాక్ చేద్దాం. సో ఇందాక మనం వర్డ్ ప్రెస్ అని ఉండేగా ఈ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకుందాం. ఈ సెలెక్ట్ చేసుకొని అన్లాక్ చేసుకొని ఈ ఎంటైర్ పేజ్ని అన్లాక్ చేసుకొని సో దీన్ని కాపీ చేసుకొని లాక్ చేసుకుందాం. మళ్ళీ ఈ ఎలిమెంట్లో యాడ్ చేద్దాం. ఇక్కడ వర్డ్ ప్రెస్ మీద రన్ అవుతున్నాయి అనేసరికి పేస్ట్ అనేది చేద్దాం. సేమ్ యానిమేషన్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది కాపీ పేస్ట్ చేసాం కాబట్టి. సో ఇట్లా కాపీ పేస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ ఉన్న వాటికి. సో ఇప్పుడు మళ్ళీ ఈ పేజ్ని లాక్ చేద్దాం. మళ్ళీ ఈ పేజ్ని అన్లాక్ చేద్దాం. ఈ సెకండ్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకొని అన్లాక్. రీజన్స్ అంటే రీజన్ సంబంధించి యాడ్ చేద్దాం. RESON రీజన్. ఇక్కడ Y అని సెలెక్ట్ చేసుకొని వైట్ కలర్ ఇద్దాం. రెడ్ కలర్ అలా ఉంచుదాం, లేదంటే ప్యూర్ రెడ్ ఇద్దాం. దాని తర్వాత వీటిని కూడా యానిమేషన్ చేద్దాం. ఓకేనా. లేదంటే ఇది తంబుల్ అండ్ ఇంటెన్సిటీ అని డిక్రీజ్ చేద్దాం. ఇలా వస్తుంది. ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అవుతుంది. Y అని రాగానే ఇలా వస్తుంది. రీజన్ నెంబర్ 1 ఏంటంటే మళ్ళీ ఈ పేజ్ని లాక్ చేసేద్దాం. మళ్ళీ ఈ పేజ్ని అన్లాక్ చేద్దాం. అన్లాక్ చేసేసి నెక్స్ట్ రీజన్ నెంబర్ 1 ఏంటంటే మళ్ళీ ఇక్కడ స్ప్లిట్ చేయాలి. సో మనం స్ప్లిట్ చేయలేదు. రీజన్ నెంబర్ 1 అని సెలెక్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకి చాలా వస్తాయి. 1 3D అని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ 1 సింబల్ నెంబర్ 1 యాడ్ చేసుకుందాం. సో ఇది యాడ్ చేసుకుందాం ఇక్కడ. సో ఈ 1 యాడ్ చేసుకొని యానిమేట్ చేసుకొని ఇది జూమ్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. ఇలా మనకు జూమ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి రీజన్ నెంబర్ 1 ఏంటంటే వర్డ్ ప్రెస్ని సో ఇది ఎక్స్పాండ్ చేద్దాం. సో మళ్ళీ అండూ చేసుకుందాం. ఒకసారి అండూ చేసుకుంటూ పోదాం. సో దీన్ని కంబైన్ చేద్దాం. అంటే అని రాగానే ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంది. సో ఇక్కడ స్ప్లిట్ చేయాలి మనం. నేను ఇందాకలా వర్డ్ ప్రెస్ అనే వర్డ్ దగ్గర స్ప్లిట్ అయిపోయింది, అందుకే మనకి ఈసారికి రావట్లేదు. ఇంకేమైనా ట్యాబ్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో దీన్ని డిలీట్ చేసేద్దాం. రీజన్ నెంబర్ 1. సో ఇది యాడ్ చేసుకొని సో యానిమేట్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జూమ్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. స్కేల్ అనేది ఎక్కువ స్కేల్ అవ్వాలి ఇది పెద్దగా. మళ్ళీ కాపీ చేసాం ఇందాక పేస్ట్ అనేది చేద్దాం. ఇది లాక్ చేద్దాం. మళ్ళీ ఇది లాక్ చేద్దాం. ఇప్పుడు ఈ పేజ్ని అన్లాక్ చేద్దాం. అన్లాక్ చేసేసి మళ్ళీ ఇంకో ప్రొఫెషనల్ టెక్ అని పెడదాం. టెక్ 3D లేదంటే కోడింగ్ 3D అని ఇస్తాను. సో మనకి ఒక పర్సన్ అనేది యాడ్ అవుతాడు. సో ఇక్కడ ఇతను టెక్ జీనియస్ లాగా ఉన్నాడు. సో ఇతను యాడ్ చేద్దాం. ఇది యాడ్ చేసేసి మళ్ళీ యానిమేషన్ యాడ్ చేద్దాం. సో ఇట్లా యానిమేషన్ యాడ్ చేద్దాం. యాడ్ చేసేసి ఇంటెన్సిటీ కొద్దిగా తగ్గిద్దాం. అండ్ ఇది విగిల్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ వెబ్సైట్ అనే ఆప్షన్ ఉంది. మళ్ళీ ఇది లాక్ చేసి సో మనం ఫస్ట్లో వెబ్సైట్ తీసుకున్నాక ఈ వెబ్సైట్ అనేది
సెలెక్ట్ చేసుకుందాం, లేదంటే ఇంకో వెబ్సైట్ అని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ వెబ్సైట్ ఉందా, సో ఈ పేజ్ని లాక్ చేద్దాం. మళ్ళీ లాక్ చేసి మళ్ళీ ఈ పేజ్ని అన్లాక్ చేసుకుందాం. అన్లాక్ చేసుకొని మళ్ళీ వెబ్సైట్ అని టైప్ చేద్దాం. వెబ్సైట్ 3D అని ఇస్తే ఇక్కడ నుంచి ఒక వెబ్సైట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సో ఈ వెబ్సైట్ ఉందిగా, ఇది సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ అనేది యాడ్ చేద్దాం మళ్ళీ. సో ఇలా వస్తుంది యానిమేషన్. సో ఇలా వస్తుంది యానిమేషన్ రాగానే మళ్ళీ విగిల్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. సో ఇలా వస్తుంది. మళ్ళీ పేజ్ని లాక్ చేద్దాం. దాని తర్వాత నెక్స్ట్ ఈ పేజ్ని సెలెక్ట్ చేసుకొని అన్లాక్ చేసుకొని మళ్ళీ చాలా కస్టమైజేషన్స్ ఉన్నాయి అనమాట. వర్డ్ప్రెస్లో కస్టమైజేషన్స్ అని రాగానే ఇక్కడ స్ప్లిట్ అనేది చేద్దాం. సెట్టింగ్స్ ఐకాన్ అని పెడదాం, 3D అని ఇద్దాం. ఇక్కడ మనకి 3D ఇలాంటి ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనకి ల్యాప్టాప్ సెట్టింగ్స్ ఇది కావాలి. సో ఈ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ యానిమేషన్ అనేది యాడ్ చేద్దాం. ఈ యానిమేషన్ యాడ్ చేద్దాం, మళ్ళీ విగిల్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. సో ఇక్కడ చూసారా, మళ్ళీ ఇది అన్లాక్ చేసుకొని ఫ్రీ అని ఐకాన్ పెడదాం. ఇది ఇక్కడ స్ప్లిట్ చేద్దాం. థౌజండ్స్ ఆఫ్ ఇక్కడ స్ప్లిట్ రావాలి. స్ప్లిట్ చేసేద్దాం. ఇక్కడ ఫ్రీ అని పెడదాం. ఫ్రీ అని పెట్టి ఇది పెడదాం. ఈ 3D ఎఫెక్ట్ బాగుంది. సో ఇది 3D ఎఫెక్ట్ యాడ్ చేసి యానిమేట్ యాడ్ చేసేసి ఇక్కడ మీరు ఏవైతే స్పీచ్ మాట్లాడుతున్నారో దానికి సంబంధించినది యానిమేషన్ అంటే ఎలిమెంట్ అనేది టైప్ చేయండి అక్కడ సెర్చ్ బార్లో. ఓకే, మీకు దానికి సంబంధించిన ఎలిమెంట్స్ అనేది మీకు ఎలిమెంట్స్లో కనిపిస్తుంది అన్నమాట. ఈ థీమ్స్ అనేది యూజ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ స్ప్లిట్ చేద్దాం. అన్లాక్ చేయాలి ముందు పేజ్ని. అన్లాక్ చేసిన తర్వాత స్ప్లిట్ అనేది చేయాలి. ఇప్పుడు ఈ పేజ్ని లాక్ చేసేద్దాం. ఇక్కడ యూజ్ చేసుకొని అని ఉంటుంది కదా, యూజ్ 3D అని పెడదాం. ఇక్కడ వెబ్సైట్ అనేది యాడ్ చేద్దాం. సో ఆల్రెడీ మనం ఇందాకలా వెబ్సైట్ తీసుకున్నాం కాబట్టి ఈ వెబ్సైట్ ఐకాన్ ఉంది కాబట్టి ఇదే కాపీ చేద్దాం. సో ఈ పేజ్ని అన్లాక్ చేసుకొని కాపీ చేద్దాం. సో దీన్ని అన్లాక్ పేజ్. ఇప్పుడు ఇది కాపీ చేసుకొని ప్రొఫెషనల్ అట్రాక్టివ్ వెబ్సైట్స్ అనేది డిజైన్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ మనం రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ అనేది చేసుకోవాలి. సో ఇట్లా ప్రొఫెషనల్ అట్రాక్టివ్ వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు అని వచ్చేసింది. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ ఈ పేజ్ని లాక్ చేద్దాం. ఇంకొక రీజన్ ఏంటంటే మళ్ళీ అన్లాక్ చేసి ఇంకొక రీజన్ ఏంటంటే అని అంటున్నాను, మొబైల్ ఫ్రెండ్లీ అని వస్తుంది అనమాట. సో అప్పుడు నేను మొబైల్ వెబ్సైట్ అని టైప్ చేస్తాను. మొబైల్ వెబ్సైట్. ఓకేనా, మొబైల్ వెబ్సైట్. సో మొబైల్ ఫ్రెండ్లీ అన్నప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇది వెబ్సైట్ కాబట్టి సో మొబైల్ ఫోన్లో కూడా కనిపిస్తుంది. సో యానిమేషన్స్ యాడ్ చేసుకొని సో ఇలా యాడ్ చేసుకొని దాని తర్వాత విగిల్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటాను నేను. ఓకేనా, సో ఇప్పుడు చూడండి మొబైల్ ఫ్రెండ్లీ అనమాట అని రాగానే మళ్ళీ ఈ పేజ్ని లాక్ చేసుకుంటాను. మళ్ళీ ఇది అన్లాక్ చేసుకుంటాను ఈ పేజ్ని. మళ్ళీ వర్డ్ప్రెస్ యూజ్ చేసుకొని మన వెబ్సైట్ని ఇక్కడ స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేద్దాం మొబైల్ రెస్పాన్సివ్గా. ఇక్కడ మళ్ళీ వర్డ్ప్రెస్ యూజ్ చేస్తున్నాం. సో మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఈ పేజ్ని అన్లాక్ చేసుకొని సో ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఇది కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ యాడ్ చేద్దాం. సో ఈ వర్డ్ప్రెస్ యూజ్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ వర్డ్ప్రెస్ యూజ్ చేసుకొని మొబైల్ రెస్పాన్సివ్గా డిజైన్ అని చేయొచ్చు. మళ్ళీ ఇదే ఎలిమెంట్. సో ఇది డిలీట్ చేసేసి ఇక్కడ ఆల్రెడీ యాడ్ చేసాం కదా, ఇదే ఎలిమెంట్ కాపీ చేద్దాం. సో ఈ పేజ్ని అన్లాక్ చేద్దాం. అన్లాక్ చేసేసి సో ఇదే కాపీ చేద్దాం. ఇలా కాపీ చేసేసి కొన్ని అన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ ఎలిమెంట్స్ అనేది పేస్ట్ చేసుకుందాం. ఓకేనా, మళ్ళీ దీన్ని లాక్ చేసుకుందాం. మొబైల్ రెస్పాన్స్గా డిజైన్ చేయొచ్చు అనమాట అంటున్నాను. మన వెబ్సైట్ అనేది అట్రాక్టివ్గా అనిపిస్తుంది అంటున్నాను. ఓకేనా, సో ఇక్కడ మళ్ళీ వెబ్సైట్ 3D అని ఇస్తాను. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక వెబ్సైట్ ఐకాన్ అనేది తీసుకుందాం. సో ఒక మంచి అట్రాక్టివ్ వెబ్సైట్ అనేది తీసుకుందాం. మనకి మొబైల్ ఫోన్లో ఐకాన్ ఉండాలన్నమాట. వెబ్సైట్ ఇన్ మొబైల్ OBILE వెబ్సైట్ మొబైల్ 3D అని టైప్ చేస్తాను. సో దీంట్లోకి వెళ్ళి ఇది సెలెక్ట్ చేసుకుందాం. ఈ ఐకాన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకుందాం. లేదంటే ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం కొద్దిగా అట్రాక్టివ్గా. సో ఇది యాడ్ చేసుకుందాం. సో ఇది యాడ్ చేసుకొని మళ్ళీ యానిమేట్ అనేది క్లిక్ చేద్దాం. సో ఇలా యానిమేషన్ విగిల్ ఏ డివైస్లో అయినా అట్రాక్టివ్గా అనిపిస్తుందని యాడ్ చేశాను. ఒకటి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పేజ్ని లాక్ చేసేసుకుందాం. దాని తర్వాత ఈ పేజ్ని అన్లాక్ చేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఏం మాట్లాడుతున్నా చూద్దాం. మళ్ళీ వెబ్సైట్ టాపిక్ వచ్చింది. మళ్ళీ వెబ్సైట్ టాపిక్ రాగానే మళ్ళీ ఇక్కడ ఈ వెబ్సైట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ పేజ్ని ఫస్ట్ అన్లాక్ చేయాలి. అన్లాక్ చేసేసి దాని తర్వాత ఇది సెలెక్ట్ చేసుకొని కాపీ చేస్తాను. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ అనేది చేస్తాను అనమాట. ఈ పేజ్ని ఫస్ట్ అన్లాక్ చేసుకోవాలి. అన్లాక్ చేసుకున్న తర్వాత పేస్ట్ చేయగలుగుతాం. సో ఇక్కడ చూసారా, ఇప్పుడు కోడ్ రావాలి. కోడ్ కూడా రాసింది లేదు. సో ఇక్కడ నేను ప్లే చేస్తాను ఇప్పుడు.
సో చూసారా, ఇలా మీరు వీడియో అనేది ఎడిట్ అనేది చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే ట్రాన్సిషన్స్ ఎట్లా యాడ్ చేయాలో మీకు చూపిస్తాను దీంట్లో, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ట్రాన్సిషన్ యాడ్ చేయాలనుకుంటే సో ఇక్కడ మళ్ళీ పేజ్ని అన్లాక్ చేయాలి. సో అన్లాక్ చేద్దాం, ఈ పేజ్ని కూడా అన్లాక్ చేద్దాం. సో ఇది అన్లాక్ చేసేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే యాడ్ ట్రాన్సిషన్ వస్తుంది. ఇక్కడ డిఫరెంట్ ట్రాన్సిషన్స్ కనిపిస్తాయి. ట్రాన్సిషన్ అనేది ఎట్లా చేంజ్ అవ్వాలి, ఇలా చేంజ్ అవ్వాలా, డిజాల్వ్ అవ్వాలా, లేదంటే ఇలా చేంజ్ అవ్వాలా, మళ్ళీ ఏ డైరెక్షన్లో చేంజ్ అవ్వాలి, అప్పా డౌనా. సో ఇలా కలర్ అనేది వస్తుంది అనమాట. డిఫరెంట్ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు మీరు. బ్లూ కలర్, ఈ కలర్. సో ఇట్లా 3-4 కలర్స్ అనేవి వస్తాయి అనమాట. ఇలా మ్యాచ్ ఇలా. సో చూసారా, ఇక్కడ ఓన్లీ వీడియో మాత్రమే కదులుతుంది ఇక్కడ. ఓకే, మరి డైరెక్షన్ ఇట్లా క్రాప్ చేయొచ్చు. చూసారా. సో ఏ పొజిషన్ నుంచి మీకు అప్లై అవ్వాలి ఆ ట్రాన్సిషన్ అనేది. సపోజ్ నేను ఈ ట్రాన్సిషన్ డిజాల్వ్ యాడ్ ఈ స్లైడ్ యాడ్ చేద్దాం, ఓకేనా. స్లైడ్ యాడ్ చేసి ఒకసారి ప్లే చేద్దాం. చూసారా, ఇలా యాడ్ అవుతుంది. ఇట్లా ట్రాన్సిషన్ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఈ పేజ్కి మళ్ళీ అన్లాక్ చేయాలి. అన్లాక్ చేసిన తర్వాత మళ్ళీ ట్రాన్సిషన్ యాడ్ చేద్దాం. మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ ట్రాన్సిషన్. సో ఇక్కడ క్లీన్ వైప్ అనేది యాడ్ చేద్దాం, లేదంటే కలర్ వైప్. ఓకే, ప్లే చేద్దాం. సో ఇక్కడ డ్యూరేషన్ అని అడుగుతుంది అనమాట. డ్యూరేషన్ ఎక్కువ పెడదాం. ఇక్కడ మళ్ళీ ట్రాన్సిషన్ సెలెక్ట్ చేసుకొని డ్యూరేషన్ అనేది తక్కువ చేయండి, తొందరగా అయిపోవాలన్నమాట. సో డ్యూరేషన్ అనేది ఒక 0.3 సెకండ్స్ 2 సెకండ్స్ పెట్టుకోండి. మ్యాక్స్ 2 సెకండ్స్ అయితే సరిపోతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ కూడా డ్యూరేషన్ 0.2 సెకండ్స్ పెట్టుకోండి. సో ఇప్పుడు ప్లే చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే నేను పేజ్కి ట్రాన్సిషన్ యాడ్ చేస్తాను. జస్ట్ ఏంటంటే ఇక్కడ మీరు ఇలా సెలెక్ట్ చేసుకున్నట్టు ఇక్కడ ట్రాన్సిషన్. సో ఫస్ట్ ఏంటంటే ఈ పేజ్కి ఫస్ట్ అన్లాక్ చేసుకోవాలి. అన్లాక్ చేసుకున్న తర్వాత నేను ఈ పేజ్ నుంచి ఈ పేజ్కి ట్రాన్సిషన్ యాడ్ చేయాలి. సో రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ ట్రాన్సిషన్ అని క్లిక్ చేసి ఇలా ఫ్లో క్లిక్ చేసి 0.2 సెకండ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ 0.2 సెకండ్స్ అని కాపీ చేసి అన్నిట్లకి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఓకేనా. ఇప్పుడు ఈ పేజ్ కూడా, సో ఇప్పుడు ఈ పేజ్ సెలెక్ట్ చేసుకొని ట్రాన్సిషన్ ఇలా స్టాక్, ఓకేనా. అండ్ ఇది 0.2 సెకండ్స్, ఓకే. మళ్ళీ ఈ పేజ్ అనేది అన్లాక్ చేసుకోవాలి. ఇది లాక్ ఉంది, అన్లాక్ చేసుకొని అన్లాక్ అని చేసుకోవాలి. దాని తర్వాత ఈ ప్రీవియస్ పేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మిడిల్లోకి మీరు ఇట్లా ఓవర్ చేసిన మనకి ఇక్కడ యాడ్ ట్రాన్సిషన్ ఆప్షన్ వస్తుంది అనమాట. ఇలా క్లీన్ వైప్ మళ్ళీ 0.2 సెకండ్స్ అనేది యాడ్ చేసుకోండి. డైరెక్షన్ ఇట్లా పైనకా కిందికా లెఫ్ట్ సైడా రైట్ సైడ్ అని ఇట్లా చూసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో చూసారా, ఇలా యానిమేషన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట ఒక్కొక్క పేజ్కి, ట్రాన్సిషన్స్ అనేది. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఈ పేజీ అన్లాక్ చేస్తాను. సో చెప్పాలంటే మనం ఇక్కడ ట్రాన్సిషన్ యాడ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే కొద్దిగా ఫార్వర్డ్ అయిపోతుంది అనమాట వీడియో అనేది. సో ట్రాన్సిషన్స్ ఏంటంటే అన్ని పేజెస్కి అప్లై చేయకండి, ఓకేనా. అక్కడక్కడ ట్రాన్సిషన్స్ అనేది ఇవ్వండి మధ్యలో. ఎక్కడైతే మీరు వర్డ్ గ్యాప్ అయితే ఇస్తారో ఆ పొజిషన్లో మీరు ఈ ట్రాన్సిషన్స్ అనేది యాడ్ చేయండి, ఓకేనా. సో నేను ఇక్కడ వర్డ్ గ్యాప్ అనేది ఇవ్వలేదు అనమాట. నేను ఆల్రెడీ ప్రీ ఎడిటెడ్ చేసి అప్లోడ్ చేశాను. అందుకే ఒకవేళ ఎక్కడైతే మీరు వర్డ్ గ్యాప్ ఇస్తున్నారో ఆ వర్డ్ గ్యాప్ దగ్గర మీరు ట్రాన్సిషన్ అనేది ఇవ్వండి, ఓకే. సో అలా ఇస్తే మీకు వీడియో అనేది ఇంకా అట్రాక్టివ్గా అనిపిస్తుంది అనమాట, ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎలిమెంట్ సెక్షన్కి వెళ్ళి, లేదంటే ఇక్కడ మ్యూజిక్ అంటే ఇక్కడ యాప్ సెక్షన్కి వచ్చారంటే ఇక్కడ యువర్ యాప్స్ అని క్లిక్ ఇక్కడ మ్యూజిక్ అని ఉందిగా, ఆడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు కావాల్సిన ఆడియో అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. మళ్ళీ ఎప్పుడైతే ఈ ఎలిమెంట్స్ వస్తున్నాయి డైరెక్ట్ మనకి ఇక్కడ బెల్ ఐకాన్ ఎలిమెంట్స్, ఇట్లా పాపప్ ఎలిమెంట్స్ ఇలాంటివి రావాలనుకుంటే మీకు పాపప్ మ్యూజిక్, పాపప్ సౌండ్స్ అనేది మీకు బయట మార్కెట్లో దొరుకుతాయి అనమాట. వేరే యూట్యూబ్ ఛానల్స్ చూసుకొని వాటిని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ఆడియో అనేది అప్లోడ్ చేసుకొని ఎక్కడైతే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఆ పొజిషన్ సెలెక్ట్ చేసుకొని ఆడియో అనేది ఆ పొజిషన్లో మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. యాడ్ చేసుకున్న తర్వాత వీడియో అనేది ప్లే చేసుకోండి. ఇలా ఇక్కడ నేను వర్డ్ గ్యాప్ ఇవ్వలేదు అనమాట, అందుకే నాకు కొద్దిగా ఫాస్ట్ అవుతుంది అనమాట వీడియో ట్రాన్సిషన్ అయ్యేటప్పుడు. సో గైస్ ఇలా మీరు వీడియో అనేది ఎడిట్ చేయొచ్చు అనమాట.
సో ఎడిట్ చేసుకొని మీరు షేర్ అని క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే MP4 అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ క్వాలిటీ ఎంత, మీకు 720 పిక్సెల్స్ ఉండాలా, 1080 పిక్సెల్స్ ఉండాలా, 4Kలో ఉండాలా, అండ్ అన్ని పేజెస్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకేనా, డౌన్లోడ్ అయ్యేటప్పుడు. సో లేదంటే మీరు ఒక్కొక్క పేజ్ మీరు సపరేట్ అంటే ఇప్పుడు ఒక్కొక్క ట్యాబ్ ఉంది, ఇది ఒక్కొక్క ట్యాబ్ ఒక్కొక్క పేజ్ కింద అనమాట. సో డౌన్లోడ్ ఆల్ సపరేట్ ఫైల్స్ అంటే ఈ ఒక్కొక్క ట్యాబ్ సపరేట్గా డౌన్లోడ్ అవుతుంది. లేదంటే మొత్తం ఎంటైర్ వీడియోస్ డౌన్లోడ్ అవ్వాలనుకుంటే దీన్ని డీలింక్ చేయండి, డీలింక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు కొద్ది టైం పడుతుంది, ఒక 2-3 మినిట్స్ అన్న పడుతుంది, ఎందుకంటే 4K హై క్వాలిటీ కాబట్టి. సో ఇక్కడ మీకు కావాల్సిన క్వాలిటీ అని డౌన్లోడ్ చేసుకొని మీరు మీ సోషల్ మీడియా అకౌంట్స్లో అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో అప్లోడ్ చేసుకునే ముందు మీకు ప్రీమియం అకౌంట్ అనేది ఉండాలన్నమాట క్యాన్వాలో. ఓకేనా, సో ప్రీమియం అకౌంట్ లేకుండా మీరు అప్లోడ్ చేశారనుకోండి, వాటర్ మార్క్ ఉంటుంది క్యాన్వాది. సో మీకు మీ యూట్యూబ్లో వీడియోకి స్ట్రైక్ పడే అవకాశం అనేది ఉంటుంది. సో గైస్ ఇలా మీరు వీడియో అనేది ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా చాలా ఉన్నాయి అనమాట డిజైన్స్లో. సో మీకు ఏమైనా టెక్స్ట్ ఎలిమెంట్స్ కావాలంటే టెక్స్ట్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే క్యాప్షన్స్ అనమాట. ఒకవేళ మీరు ప్రతి వీడియోకి క్యాప్షన్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే క్యాప్షన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇలా. సో ఇక్కడ యాడ్ సబ్ హెడ్డింగ్ అని ఉందిగా, హెడ్డింగ్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాప్షన్స్ అనేది ఇవ్వండి. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ మౌంట్ సెలెక్ట్ చేసుకోండి, దాని తర్వాత సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటుంది, ఎఫెక్ట్స్ ఆప్షన్లో ఇలాంటి కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ ఇద్దాం అనుకుంటున్నారు, పర్పుల్ ఇద్దాం అనుకుంటున్నారా, పర్పుల్ మీద టెక్స్ట్ కలర్ అనేది వైట్ ఇది ఇవ్వండి. వైట్ ఇచ్చిన తర్వాత ఈ లెటర్స్ అన్ని మీకు క్యాపిటల్ లెటర్స్ లో ఉండాలంటే క్యాపిటల్ లెటర్స్ పెట్టుకోవచ్చు ఇలా. మళ్ళీ ఇది బోల్డ్ కావాలంటే బోల్డ్, ఇట్లా బోల్డ్ వచ్చేస్తుంది అనమాట. సో మీ సైజ్ అనేది టెక్స్ట్ సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చు మీరు ఇలా. సో ఇక్కడ నేను మాట్లాడుతూ ఉంటాను కదా, సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ కింద సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు చూడండి, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అనగానే ఇక్కడ నేను టెక్స్ట్ అనేది ఎడిట్ చేసుకుంటాను. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, సో ఈ టెక్స్ట్ అనేది ఇట్లా క్యాప్షన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట మీరు. ఓకేనా, క్యాప్షన్స్ యాడ్ చేసుకొని ఇట్లా డిక్రీజ్ చేసుకొని ఇలా సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇలా. సో ఇప్పుడు ఏంటంటే ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ యానిమేషన్ అనేది యాడ్ చేయాలి. యానిమేషన్ యాడ్ చేయాలంటే టెక్స్ట్కి ఎప్పుడైనా సరే టైప్ రైటర్ యాడ్ చేసుకోవాలి మీరు. ఓకేనా, టైప్ రైటర్ యాడ్ చేసుకొని క్యారెక్టర్ అనేది మనకు టైప్ అవ్వాలి. స్పీడ్ స్లోగా పెట్టుకోండి. సో అప్పుడు మీరు మాట్లాడేదంతా వచ్చేస్తుంది ఇలా. చూసారా, ఇక్కడ నేను యాడ్ చేస్తాను. సో ఇట్లా ఏ టెక్స్ట్లో ఎంత అయితే పెట్టుకున్నారో అదంతా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అప్పుడు ఇలా వస్తుంది. ఇట్లా ఒక్కొక్క పేజ్కి ట్రాన్సిషన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మళ్ళీ దీన్ని కాపీ చేసుకొని మళ్ళీ పేజ్లో పేస్ట్ అనేది చేసుకోండి. మళ్ళీ ఒక వెబ్సైట్ని డిజైన్ చేయాలంటే మళ్ళీ ఇదంతా కాపీ చేసి ఒక వెబ్సైట్ని డిజైన్ చేయాలి అంటే సో ఇట్లా కాపీ చేసుకొని ఇది మిడిల్లోకి అలైన్ చేసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, సో చూసారా సేమ్ ఇదే. మళ్ళీ ఇది కాపీ చేసుకోండి, మళ్ళీ ఈ పేజ్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఈ పేజ్లో యాడ్ అయిపోతుంది అనమాట. మీరు రైట్ క్లిక్ ఇచ్చి లాక్లో లేదు పేజ్, సో ఇక్కడ పేస్ట్ అనేది చేసుకోండి. ఇది ఒకసారి కాపీ చేసుకొని మళ్ళీ ఈ పేజ్ సెలెక్ట్ చేసుకొని పేస్ట్ అనేది చేసుకోండి. ఇలా ప్రతి పేజ్కి మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. క్యాప్షన్స్ అనేది మీరు టైప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో మన టైప్ రైటర్ స్పీడ్ అనేది తక్కువ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మీరు ఏమేమి మాట్లాడుతున్నా అదంతా ఇక్కడ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇది 2.8 సెకండ్స్ ఉంది. ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ మాత్రమే. మళ్ళీ ఇక్కడ స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ పేజ్ చేసేసి ఇక్కడ ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ మాత్రమే. ఇది డబుల్ క్లిక్ చేసి ఈ టెక్స్ట్ని డబుల్ క్లిక్ చేయండి. ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ మాత్రమే అని టైప్ చేయండి. ఇప్పుడు చూడండి మాత్రమే. సో ఇప్పుడు ప్లే చేస్తాను. యూజ్ చేసుకొని ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ యూజ్ చేసుకొని డిజైన్ చేస్తారు అనుకుంటారా అని వస్తుంది. మళ్ళీ దీన్ని ఎక్స్పాండ్ చేసుకొని ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి మిడిల్లోకి. ఓకే, సో మీది అంటే సేమ్ లైన్ మీకు వచ్చేటట్టు, అంటే సేమ్ ఒకటే లైన్లో ఉండాలంటే ఇక్కడ మీకు డిస్ప్లే అవ్వాలనుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఫైల్కి వెళ్ళి సెట్టింగ్స్కి వెళ్ళి షో రూరల్స్ అని సెలెక్ట్ చేసుకొని, సో మీకు అంటే క్యాప్షన్ స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఈ లైన్ నుంచే. అప్పుడు మీరు ఈ ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లైన్ అని కనిపిస్తుందిగా, ఈ లైన్ దగ్గర యాడ్ చేసుకోండి. అప్పుడు ప్రతి ఫ్రేమ్స్కి ప్రతి ట్యాబ్కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట క్యాప్షన్స్ అనేవి. సో ఇట్లా మీరు ఈ లైన్ ఉండడం వల్ల, ఈ రూలర్స్ ఉండడం వల్ల మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో మీకు అర్థమవుతుంది అనమాట. ఇట్లా మిడిల్ లాగా అలైన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇట్లా ఎవ్రీ పేజ్కి చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే వీడియో ఎడిటింగ్ కాబట్టి మీకు అట్లీస్ట్ ఒక 1 or 2 hours అన్న పడుతుంది అనమాట. ఎంటైర్ వీడియోకి క్యాప్షన్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూసారా ఈ లైన్ దగ్గరికి టచ్ అవ్వాలి నాకు. ఇప్పుడు ఇది కూడా అంతే, ఈ లైన్కి టచ్ అవుతుంది. నెక్స్ట్ ఇది. సో ఇప్పుడు మళ్ళీ ఇది కాపీ చేస్తాను. రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసి ఇక్కడ చూడండి, ఒకసారి ప్లే చేసి చూద్దాం. వర్డ్ప్రెస్ అనే ఒక అమేజింగ్ సాఫ్ట్వేర్ ఉంది అని రాగానే సో ఇప్పుడు ఇప్పుడు ప్లే చేద్దాం. ఇక్కడ ఈ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టైప్ రైటర్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. టైప్ రైటర్ సో ఇప్పుడు యాడ్ అవుతుంది. సో ఇట్లా మీరు ఏంటంటే క్యాప్షన్స్ అనేది ఒక్కొక్క ట్యాబ్కి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట.
ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి టైప్ రైటర్ యాడ్ చేసుకొని మీరు టైప్ రైటర్ యాడ్ చేసుకున్నప్పుడు మనకి ఇట్లా చూపిస్తూ ఉంటుంది. మనం వర్డ్ మాట్లాడుతూ ఉంటుంటే అక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ క్యారెక్టర్ వైజ్గా డిస్ప్లే అనేది చేసుకోవాలన్నమాట. వర్డ్ వైజ్ అంటే ఒక్కొక్క వర్డ్ అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఇప్పుడు నేను వర్డ్ అని సెలెక్ట్ చేసుకుని అనుకోండి, చూసారా ఒక్కొక్క వర్డ్ యాడ్ అవుతుంది. అందుకే క్యారెక్టర్స్ యాడ్ చేసుకున్నప్పుడు ఒక్కొక్క లెటర్ అనేది మీకు టైప్ అవుతూ ఉంటుంది అనమాట, అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే క్యాప్షన్స్ యాడ్ చేసినప్పుడు క్యాప్షన్స్కి యానిమేషన్ మాత్రం మీరు టైప్ రైటర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో అప్పుడు ఒక్కొక్క లెటర్ బై లెటర్ అనేది మీకు క్యాప్షన్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఒకసారి మళ్ళీ ప్లే చేసి చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ ట్రాన్సిషన్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ట్రాన్సిషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మధ్యలో మనకు ట్రాన్సిషన్ కనిపిస్తుందా, డిలీట్ అని క్లిక్ చేయాలి. సో ఏదైతే ట్రాన్సిషన్ ఉందో ఆ ట్రాన్సిషన్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ నన్ను అని క్లిక్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఇక్కడ ట్రాన్సిషన్ ఉంది, ఈ ట్రాన్సిషన్ సెలెక్ట్ చేసుకొని నన్ను అని క్లిక్ చేయాలి. డిలీట్ అని క్లిక్ చేస్తే ఎంటైర్ ఈ ట్యాబే డిలీట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ ట్రాన్సిషన్ ఉంది, ఇది డిలీట్ నన్. మళ్ళీ ట్రాన్సిషన్ సెలెక్ట్ చేసుకొని నన్ను అని క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ ట్రాన్సిషన్ సెలెక్ట్ చేసుకొని నన్ను అని క్లిక్ చేయండి. మళ్ళీ ట్రాన్సిషన్ సెలెక్ట్ చేసుకొని నన్ను అని క్లిక్ చేయండి. మళ్ళీ ట్రాన్సిషన్ సెలెక్ట్ చేసుకొని నన్. మళ్ళీ ట్రాన్సిషన్ సెలెక్ట్ చేసుకొని నన్. మళ్ళీ ట్రాన్సిషన్ సెలెక్ట్ చేసుకొని నన్. మీరు క్యాప్షన్స్ రాయడానికి ఏంటంటే ఆన్లైన్లో మనకి ఏఐ టూల్స్ ఉన్నాయి అనమాట. ఆ ఏఐ టూల్స్ ద్వారా మీరు క్యాప్షన్స్ అనేది క్రియేట్ చేసుకొని ఆ క్యాప్షన్స్ అనేది మీరు టెక్స్ట్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే కాపీ పేస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నన్, మళ్ళీ ఇక్కడ ట్రాన్సిషన్ నన్, ఇక్కడ కూడా ట్రాన్సిషన్ నన్ అని సెలెక్ట్ చేస్తాను. మళ్ళీ ట్రాన్సిషన్ నన్. సో ఇట్లా రిమూవ్ అనేది చేసుకోవచ్చు అనమాట ట్రాన్సిషన్స్. మళ్ళీ ఒకసారి ప్లే చేద్దాం. సో చూసారా ఎంత అట్రాక్టివ్గా మనం వీడియో అనేది ఎడిట్ చేసాము. ప్రొఫెషనల్గా ఉందన్నమాట చెప్పాలంటే. సో జస్ట్ మీరు ఈ సాఫ్ట్వేర్ అంటే క్యాన్వా కొనుక్కోవడం వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ ట్రాన్సిషన్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇట్లా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకోటి మీకు కావాల్సిన ఇమేజెస్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేసుకొని వాటి బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసుకొని ఇలాంటి అట్రాక్టివ్ వీడియోస్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఏంటంటే వీడియో క్రియేట్ చేసేటప్పుడు చాలా ఓపిక ఉండాలి. ఓకే, ఎప్పుడైనా సరే వీడియో క్రియేట్ చేసేటప్పుడు చాలా ఓపిక ఉండాలి. ఇంకా చాలా టైం అనేది పడుతుంది అనమాట. ఒక్కొక్క ఫ్రేమ్ అనేది మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో గైస్ ఇది ఇలా మనం క్యాన్వా యూజ్ చేసుకొని వీడియోస్ అనేది ఎడిట్ చేయొచ్చు. సో షేర్ అని క్లిక్ చేసేసి మీరు డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మీరు క్వాలిటీ ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఈ డౌన్లోడ్ సెట్టింగ్స్ అనేది సేవ్ చేసుకొని దాని తర్వాత డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. సో ఈ వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో మీరు సోషల్ మీడియా అకౌంట్స్లో అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోని కూడా ఇప్పుడే మీరు లైక్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏవైతే టాపిక్ నచ్చిందో ఆ టాపిక్ని కమెంట్ అనేది చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.